ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దానిని బట్టి నీ వందనములు. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ఉదయకాల సమయంలో మరి ఆరాధన కొరకై నీ సన్నిధికి చేరువచ్చే భాగ్యము మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనములు. వేసవ కాలాన్ని బట్టి, ఎండలు ఎక్కువగా ఉన్న కారణాన్ని బట్టి ఉదయకాలమే చేరువచ్చుడి కొరకాయ మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు. మమ్మల్ని అంగీకరిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయానికే తమ పనులు ముగించుకొని నీ సన్నిధికి రాగలిగిన వారి కొరకే నీకు వందనములు. వారి ఆసక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మార్గ మధ్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. వారిని కూడా సకాలం నీ సన్నిధికి నడిపిస్తారండి. ప్రతి అడ్డంకి నుండి వారిని విడిపిస్తారండి. క్షేమమైన ప్రయాణములు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. మేము కలిసి మీ సన్నిధిలో ఆరాధించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారండి. మా వలె అనేక చోట్ల ఆరాధించబోతూ ఉన్నారు. ప్రభా, సహాయపడుతారండి. వారికి కూడా మీ సహాయము, మీ కృప మెండుగా అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయని మరి హెచ్చరిస్తూ ఉన్నారు. కనికరించి వాటి నుండి వచ్చేటువంటి కీడు నుండి నీ ప్రజలైన వారిని మీరు తప్పిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మా కొరకై మీరు ఎండబాధ సహించినారు. శిలువకి ఎక్కినారు. బరువైనటువంటి శిలువను మోసినారు. దేహము దున్నబడతా వచ్చింది. ఇదంతా మా కొరకే. అయితే మా శరీర బలహీనతను బట్టి మరి మీరు మమ్మల్ని అంగీకరించి సహాయపడుతారండి. కృపను విస్తరింపజేస్తారండి. మీలో జీవించుటి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తారండి. నిడదవోలు బేతనీ అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేస్తారండి. అకలా గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్యాజింపుడు సియోనులో మీ దాసుని వాడుకుంటారండి. బ్రాహ్మణగూడెం బేతేల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరిస్తారండి. మీ సహాయం అనుగ్రహిస్తారండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మీ దాసు ప్రభాకర్ను మీరు వాడుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లక్ష్మీపురం శాలి మన ముందు సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసు ఓబేద్ గారిని జ్ఞాపకం చేసుకునండి. పరిచర్య కొరకై మరి రాకపోకల్లో తోడేయనండి. క్షేమైన ప్రయాణాలు దయచేస్తారండి. అన్ని చోట్ల దాసుని వాడుకుంటారండి. దేవరపల్లి ఎల్షద్ దయేశ్వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరిస్తారండి. నిలబడుతున్న ఈ పాత్రలను అభిషేకించి వాడుకుంటారండి. సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. నువ్వు నమ్మదగిన దేవుడువు. నమ్మకత్వం బట్టి మీకు వందనం. చిన్నకొండపూడి గిలగాలు మునుకొండ రెహబోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు థామస్ అన్న జ్ఞాపకం చేసుకునండి. సహాయపడుతారండి. రాజమండ్రి రెహబోత్ అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు జాషువా గారు సహకార కొరకు విజ్ఞాపన చేస్తుండగా మీ కృప అనుగ్రహిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. తిరుడు మెట్ట నూతన యెరూషలేమును జ్ఞాపకం చేసుకునండి. ఈ వారంలో వారు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కూడికల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెనుగొండలో కూడా 2 దినాలు ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. వారికి కూడా సహాయపడుతారండి. కృపను విస్తరింపజేస్తారండి. ఇలాగూ ఈ వేసవి కాలము సెలవులను పురస్కరించుకొని అనేక చోట్ల VBSలు కలిగి ఉన్నారు. ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉన్నారు. సహోదరులకు కూడికలు కలిగి ఉన్నారు. యవనస్తులకు కూడికలు కలిగి ఉన్నారు. అందరికీ కూడా మీ సహాయం అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తనకు బెత్లెహేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది దాసు ప్రదీప్ గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు బెరాకా అనుకుని జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవారం సియోను అనుకుని జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. మరి హైదరాబాద్ ఎప్పుడు అనుకుని ప్రపంచం నలుమూల జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమెంతో స్వేచ్ఛగా కూడి వస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల ఇటువంటి స్వేచ్ఛ లేదు. కనికరిస్తారండి. వారికి కూడా మీ సహాయం దయచేస్తారండి. ద్వారములు తెరుస్తారండి. కృపను విస్తరింపజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అమలు మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటుండగా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. స్థానిక షోమ్రోని క్రిస్టియన్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. మీ తెరవబడిన ఆకాశము మాకు అనుగ్రహిస్తారండి. పరిచర్య ఆది నుండి అంతవరకు కూడా
మీ అధ్యక్షత నడిపిస్తారండి. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము, ఆరాధన వర్తమాన సమయము, ఆరాధించే సమయము, నీ బల చుట్టూ చేరకపోవము మీరు మాకు ఇచ్చే హెచ్చరికలు, నీ బల చుట్టూ చేరే సమయము, కానుకల సమయము, చివరి ప్రార్థన, సండే స్కూల్ పరిచర్య అన్నింటిలో కూడా సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. బయట మమ్మల్ని అందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తపోషణ నేర్చుకుంటూ ప్రభా నా అవధితను క్షమించి నీ ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ ప్రజల క్షేమం కొరకు, నీ మహిమ కొరకు వాడుకుంటారమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 9. పాట సంఖ్య 9. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన, పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జల మూత్రాగనిచ్చి, పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జల మూత్రాగనిచ్చి, నా ప్రాణమునకు సేదాను దీచి, నా ప్రాణమునకు సేదాను దీచి, నన్ను నడుపుమో నీతి మార్గమున, నన్ను నడుపుమో నీతి మార్గమున, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా ఇలలోన, గాఢాంధకార లోయలయందు పడియుండి నేను సంచారించినను, గాఢాంధకార లోయలయందు పడియుండి నేను సంచారించినను, తోడైయుందువు నీ దుడ్డు కర్ర, తోడైయుందువు నీ దుడ్డు కర్ర, దండముతో నీవాదారించెదవు, దండముతో నీవాదారించెదవు, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన, నాకేమి కొదువా లేదిలలోన, శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి, శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి, నా తాళనూనెతో నంటియున్నావు, నా తాళనూనెతో నంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా
నా కాపరివి నాకేమి కొదువాలే దిలలోన నాకేమి కొదువా ఏలలోన నిశ్చయముగా కృపాక్షేమములే వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్ నిశ్చయముగా కృపాక్షేమములే వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్ చిరకాలము యెహోవా మందిరమున చిరకాలము యెహోవా మందిరమున స్థిరముగానే నివసించేదాను స్థిరముగాను నివసించేదాను నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువాలే దిలలోన నాకేమి కొదువాలే దిలలోన. మన పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం మనం అందరము కలిసి చదువుకుంటాం. నీవు పవిత్రుడై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 425వ పేజీ. పాత నిబంధనలో 425వ పేజీ. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. దానిని బట్టి నీకు వందనం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడుతున్నారు. మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వచ్చిన వారి కొరకు నీ వందనములు, రావాల్సిన వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా, మా నోటి నుండి ఇటువంటి ప్రార్థన ప్రభా మరి తక్కువగా వినబడి కొరకే సహాయపడుతున్నాయి. సమయానికంటే ముందు నీ ప్రజలైన వారిని నీ సన్నిధికి రాగలుగుడు కొరకాయి సహాయపడుతున్నాయి. వారి దీనిని నేర్చుకున్నట్టు కొరకాయి సిద్ధపరుస్తున్నాయి. నీ కొరకై జీవించినట్లుగా కృపను గ్రహిస్తున్నాయి. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త పోషకములు తెచ్చుకుంటూ చదవని లేఖన భాగముల ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నామని యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన యెడల నిశ్చయముగా ఆయనని యందు, ఈ మాట మనము జాగ్రత్తగా గమనిస్తే ఆయనని యందు ఏమి నిలపాలా? శ్రద్ధ. ఆయనని యందు శ్రద్ధ నిలపాలంటే 2 సంగతులు పైన భక్తుడు రాస్తా వచ్చాడు. ఏమంటా ఉన్నాడంటే నువ్వేం చేయాలా? పవిత్రుడవై. రెండోది ఏంటి? యథార్థవంతుడైన యెడల. ప్రభునందు ప్రేమింటి వారులారా, మన జీవితంలో ఈ 2 సంగతుల కొరకై
మనము దేవుని సన్నిధిలో కనుక ప్రార్థించగలిగితే దేవుడు మన జీవితంలో కలుగజేసే మేలులు, ఎందుకంటే మేలు అనే దాని కొరకై మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఎంతో ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. కుటుంబంలో మేలు జరగాల, తర్వాత చేసేటువంటి పనుల్లో మేలు జరగాల, లేకపోతే నీ జీవితంలో అనేకమైన మేలులు గుండా నీ యొక్క జీవితం వెళ్ళాలా. ఇది మానవుడి యొక్క ఆశ, కోరిక. అయితే ఒకవేళ కనుక నిజంగా నీకు ఆ మేలు ఒకవేళ నీవు పొందాలని తలస్తే కనుక కొన్ని సంగతులు ఉన్నాయి. అవి కనుక నీవు చేయగలిగితే, అవి చేయాలంటే వాటి కొరకే నువ్వు ప్రార్థించగలిగితే 2 సంగతులు చెప్పాడు. నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల. ప్రభునందు ప్రేమింటి వారులారా, పవిత్రతను మనం ఏం చేయాలా? మనము ఉదాహరణకు ఏదైనా పని చేస్తూ ఉన్నాము. ఈ పని చేసేటప్పుడు మనకు ఉండేటువంటి లేదా మనకు అయినటువంటి ఆ చేతుల యొక్క మురికి కావచ్చు, కాళ్ళ మురికి కావచ్చు, లేకపోతే దేహానికంటే మురికి కావచ్చు, ఏం చేసుకుంటాం? పవిత్రంగా లేదా ఉదాహరణకు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? చేతులను శుభ్రంగా. ఎందుకంటే మనం ఎట్లా ఉండాలా? పవిత్రంగా ఉండాలి. ఇది మంచిదే, ఇది దేహానికి సంబంధించింది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే ఆత్మకు సంబంధించినటువంటి సంగతి. ఏం సంగతి అది? ఆత్మకు సంబంధించిన సంగతి. నేను కూడా ఈ ఆత్మను ఈ రీతిగా ఉంచితే నీ జీవితంలో ఎన్నో మేలులను ఏం చేస్తాడు? చూడండి, కొన్ని మేలులు చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. కాబట్టి ఒకవేళ మనం అలా ఉండి కొరకే ప్రార్థన చేసుకుంటే 6వ వచనం 8:6 నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును అది ఏం చేస్తాడు? ఆయన వర్ధిల్లింపజేస్తాడు. నువ్వు వర్ధిల్లింపడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? పవిత్రుడుగా. మరి పవిత్రుడు ఎలా చేయబడతావు? అందుకే దావీదు, కీర్తనాకారుడు దావీదు అంటాడు, నేను పవిత్రుడు నగినట్లు ఇస్సోపుతో నువ్వేం చేయాలా? నా పాపమును కడగా. నువ్వు పవిత్రుడిగా చేయబడాలంటే ఆయనే. ఎందుకంటే నీ నిర్మాణకుడు ఆయనే. నిన్ను నీ హృదయమును పవిత్రపరిచేటువంటి వాడు ఆయనే. దానిని యథార్థంగా ఉంచేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు వర్ధిల్లడానికి ముందు ఈ 2 సంగతులు కనుక చేయగలిగితే ఆయన అంటాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో నేను గమనించవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను యథార్థవంతుడుగా నువ్వేం చేయాలా? నన్ను పవిత్రుడుగా నువ్వేం చేయాలా? నీకై నువ్వు పవిత్రుడు కాలేవు, నీకై నువ్వు యథార్థవంతుడవు కాలేవు కదా. ఎందుకంటే దావీదు అంటాడు, నేను పాపములో పుట్టిన వాడును, పాపములో నా తల్లిని గర్భమున ధరించు. మన ఆలోచన, మన సంగతులు బాల్యం నుండి చెడ్డవే. కాబట్టి నేనేం చేయాలి? ప్రభువా నన్ను నువ్వు యథార్థవంతుడుగా చెయ్యి, నన్ను నువ్వు పవిత్రుడుగా చెయ్యి. నువ్వు ప్రార్థన చేయగలగాల. ప్రార్థన చేస్తే నీకు వచ్చే లాభం ఏంటంటే ఆయన నీ నివాస స్థలమును ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఎదుగుతున్నావా? నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. నువ్వు వర్ధిల్లాలంటే ఒకటేటువంటి సంగతి, ప్రభువా నన్ను నువ్వేం చేయాలా? పవిత్రుడిగా చేయి. నీకై నువ్వు పవిత్రుడిగా చేయబడలేవు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? కడిగి. అది నువ్వు పవిత్రుడు అవ్వాలంటే ఆయన రక్తమే శరణ్యం. లేకపోతే ఆయన దగ్గర నీవు అడిగితేనే తప్ప నీకై నువ్వు ఏం చేయలేవు? పవిత్రుడిగా చేసుకోలేవు. నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబంలో వర్ధిల్లుట అనేది నీకు ఇష్టమా కాదా? నా కుటుంబం ఎలా ఉండాలా? వర్ధిల్లాల కదా. ఎవరికైనా ఏమని కోరిక? వర్ధిల్లాలనే కోరిక. వర్ధిల్లాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మొదటిది ఏం చేయాలా? అయ్యా నన్ను నువ్వు పవిత్రుడుగా, నీకై నువ్వు పవిత్రుడిగా
అవ్వలేవు. అవుతావా? నీకై నువ్వు పవిత్రుడిగా అయితే మంచిదే, కానీ అవ్వలేవు. అందుకే యోబు అన్నాడు, పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు కదా. పాప సహితుల నుండి పాపరహితుడు ఏం చేయడు? పుట్టడు. ఏ విత్తనం వేస్తామో ఆ మొక్కే వస్తుంది. అందుకే నీ తండ్రి ఆలోచనలు పాపం, నీ ఆలోచనలు కూడా, నీ భౌతికమైన తండ్రి ఆలోచనలు పాపము, నీ ఆలోచనలు కూడా పాపము. కాబట్టి ఈ పాపం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. దేవుడు ఎందుకు వచ్చాడు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయన వచ్చిందే దాని కొరకు. కాకపోతే నువ్వేం చేస్తున్నావంటే, నీకై నువ్వేం చేయాలా? ఈ దినాలలో ప్రజలందరూ కూడా అలా అనుకుంటున్నారు, పలానా చేస్తే ఏమవుతుంది? పాపం పోద్ది. ఏమి చేసినా పాపం పోదు కదా. ఏమి చేసినా పాపము, మేక రక్తము, కోడెల రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. లేకపోతే దాన ధర్మాలు పాపమును తీసివేయట అసాధ్యం. నువ్వు పాపము పోవాలంటే, లేదా నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు చేయవలసిన సంగతి, ప్రభువా నన్ను ఏం చేయాలి? నువ్వు పవిత్రుడుగా చెయ్యి. ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడు? పవిత్రుడిగా చేస్తాడు. నీ జీవితంలో ఈ మాటను నేను గమనించాలి. ఏ మాట అది? ప్రభువా నన్ను నువ్వు ఏం చేయాలా? పవిత్రుడిగా చేయాల. ఇది నువ్వు ప్రార్థన చేయగలిగితే 4 అంతల ఆశీర్వాదం ఉంది. ఈ యొక్క చిన్న మాట నువ్వు కనుక ప్రార్థించగలిగితే 4 అంతల ఆశీర్వాదం ఎదుగుతావు. నీకై నువ్వు పాపమును ఏం చేయలేవు? తీసివేసుకోలేవు. నీకై నువ్వు పవిత్రుడుగా చేయబడలేవు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకై నేను పవిత్రుడుగా చేసుకోలేను. ఎదుగుతా ఉన్నావా? ఉదాహరణకు మీకు అంక బాగా అంటే, నా వీపే నాకు కనపడదు, లోపల ఉండేటువంటి హృదయం కనపడదు చెప్పు. ఇది పైనే ఉంది, కానీ మన దేహం వెనుకున్నటువంటి వీపి మనకేం చేయదు? కనబడదు. కనబడినప్పుడు కనబడితేనే శుభ్రం చేయలేము. కనబడినప్పుడు శుభ్రం చేయగలమా? కనబడితేనే ఒక్కోసారి ఏం చేయలేము? శుభ్రపరచలేము. కనబడకపోతే మరి ఆ హృదయం ఎక్కడ ఉంది? దాన్ని పవిత్రపరచాలంటే అది పవిత్రపరచబడితేనే కానీ నువ్వేం చేయవు? వర్ధిల్లావు. నువ్వేం చేయవు? నువ్వు పవిత్రపరచబడాలా. అది నీకు ఉద్దేశం అయితే, ప్రభువా నన్ను నువ్వేం చేయాలా? పవిత్రం చేయి. ఇది మొదటిది. నువ్వేం చేయాలా? నన్ను నువ్వు పవిత్రం చేయి. ఇది మొదటిది. రెండవది చూస్తామా? చూడండి, 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నువ్వు మహాభివృద్ధి. నువ్వు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నువ్వేం చేస్తావు? మహాభివృద్ధి పొందుతావు. రెండవదిగా మొదటిది ఏంటి? వర్ధిల్లుట. మొదటిదేంటి? వర్ధిల్లు. రెండవది ఏంటి? అభివృద్ధి. రెండవది ఏంటి? మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు నువ్వేం చేస్తావు? అభివృద్ధి పొందుతావు. ఎప్పుడంటే నిన్ను నువ్వు పవిత్రపరుచుకున్నప్పుడు. ప్రభువా నన్ను నువ్వు పవిత్రం చేయ అడిగినప్పుడు దేవుడు నిన్ను పవిత్రపరిచినాడు అనుకో, నీకు వచ్చే లాభం, రెండో లాభం ఏమిటంటే నువ్వేం చేస్తావు? అభివృద్ధి. ఎదుగుతా ఉన్నావా? అభివృద్ధి అనేది మానవుని యొక్క ఆకాంక్ష. అభివృద్ధి పొందాలా. ఎక్కడెక్కడ మెట్టు. మొదట నీ స్థితి ఎట్లా ఉంటుంది? ఉదాహరణకు మొక్కను నాటినప్పుడు అది చిన్నదే, కానీ కాలము జరుగుతుండగా అదేం చేస్తుంది? అభివృద్ధిలోనికి వస్తుంది. అనేకులను పోషించుట కొరకై దానిలోనే ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. నీ జీవితం కూడా అంతే. నీకు ఫలాలు రావాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే నువ్వు దేవుని దగ్గర అడగవలసిన సంగతి ఏంటంటే, ప్రభువా నన్ను నువ్వేం చేయాలా? పవిత్రపరచు. ఈ ప్రార్థన ఎంత మంచిదో. దావీదు అంటాడు, ప్రభువా నా అంతరంగం నువ్వేం చేయాలా? పరిశోధించాలి. దాన్ని నువ్వేం చేయాలా? పవిత్రపరచాలి. నువ్వు కూడా ప్రార్థన చేసుకోగలిగితే ఇటువంటి సంగతులే మనం దేవుని సన్నిధిలో గోజాడవలసింది. ఇటువంటి ఎల్లప్పుడూ చేయాలి ఈ ప్రార్థన. ఎందుకంటే మన జీవితంలో అంత పాపభూయిష్టమైనటువంటి సంగతులే. ఎల్లప్పుడూ నువ్వు ఏం చేయాలా? ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రభువా నన్ను నువ్వేం చేయాలా? పవిత్రపరచు, పరిశుద్ధపరచు. ఇది చేయగలిగితే
రెండవదిగా నీకు వచ్చే లాభం మొదటిది ఏంటంటే లాభము, నువ్వేం చేస్తావు? వర్ధిల్లుతావు. ఏం చేస్తావు? రెండవది అభివృద్ధి పొందుతావు. మూడవది చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 20 వచనం. ఆలోచించుము, దేవుడు మూడోదిగా మనం చూస్తే ఆయన నేనేం చేయడు? త్రోసివేయడు. ప్రభునందు ప్రేమంటి వారిలాగా ప్రభువా నన్ను నువ్వేం చేయాలా? యథార్థవంతులను బాధపరచుడికై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తూ ఉంది? సంచరిస్తూ ఉంది. ప్రభువా నన్ను యథార్థవంతులుగా చెయ్యి. దాని వచ్చే లాభం ఏమిటంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఆయన సన్నిధిలో ఉంటావు. ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన సన్నిధిలో ఉంటే నీకు వచ్చే లాభం ఏంటి కదా? ఆయన సన్నిధికి వెలుపల ఏమీ లేదు, కానీ ఆయన సన్నిధిలో ఏముంది? ఉదాహరణకు ఆ 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఎక్కడున్నారు? త్రోసివేయబడిన వారు ఉన్నారు, వెలుపులు ఉన్నారు. ఇంకొక 5 బుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఎక్కడున్నారు? పెండ్లి కుమారుతో ఉన్నారు. నీ జీవితం కూడా అంతే. నువ్వు త్రోసివేయబడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ప్రభువా నన్ను యథార్థవంతునిగా చెయ్యి. ఈ 2 మాటలు నీ ప్రార్థన. ఈ వారం అంతా కూడా ఈ 2 మాటల గురించి, ఈ 2 మాటలతో ఏం చేయాలి? నువ్వు ప్రార్థన. ప్రభువా నన్ను పవిత్రుడిగా చేయి, నన్ను యథార్థవంతుడిగా చెయ్యి. ఈ 2 సంగతులు ఉంటే 4 లాభాలు. మొదటిది ఏంటి? వర్ధిల్లుట. రెండోది ఏంటి? అభివృద్ధి పొందుట. మూడోది ఏంటి? ఆయన సన్నిధిలో. త్రోసివేయడు. త్రోసివేయకపోతే ఎక్కడ ఉంటావు నువ్వు? ఆయన త్రోసివేయలేదనుకో నీకు ఎంత లాభమో కదా. ఆయనతో నువ్వు ఉన్నావు అనుకో ఎంత లాభమో. ఆయనతో లేకపోతే ఆ బుద్ధి లేని కన్యకల వలె ఉంటాం. తలుపు అయిపోయింది, బయట ఉన్నారు, ఏమైపోయారు? అవునా కదా? బయట ఉన్న వాళ్ళని ఏం త్రోసివేసినట్టు కాదా? బయట ఇంకెంతమంది ఉన్నారు? ఉదాహరణకు మనం చూడగలిగితే నోహు వాడను కట్టినాడు. వాడ లోపల ఉన్నవారు క్షేమమా? బయట ఉన్నవారు క్షేమమా? బయట ఉన్నవారు ఎవరు? ఎలా చెప్తాం? బయట ఉన్నవారు ఎలా చెప్తాం అమ్మా? బయట ఉన్నవారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడ తలుపు అంటే లోనికి ఎవరు రాకుండా వాడ తలుపు ఏం చేశాడు? వాడ తలుపు పూసింది నోహా, యేసు ప్రభువా, దేవుడే. ఇప్పుడు వాళ్ళని ఏం చేశాడు? దేవుడు త్రోసేసాడు అంతే. ఎందుకంటే వారు యథార్థవంతులుగా ఉండడానికి ఏం చేయలేదు? ఇష్టపడలా. దేవుడే తలుపుని ఏం చేశాడు? మొన్న ఒక ఆయన చెప్పాడు, దేవుడు తలుపు వేయకపోతే నోహు జాలి గలవాడంట. అస్తమానం ఏం చేద్దాడంట? వాళ్ళ తమ్ముడు వచ్చాడనో, వాళ్ళ పెద్దనాన్న వచ్చాడనో ఏదో ఒక రీతిగా చూదుడంట. దేవుడు ఆ సమయం ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. 120 సంవత్సరాలు మారు మనసు పొందడానికి ఎంత సమయం అండి? యోనా ఒక దినం ప్రయాణం అంతా ఆ నినివేలో సంచరించి ప్రకటిస్తే ఏం పొందారు వారు? మారు మనసు పొందారు. మారు మనసు పొందే ఎంతసేపు కదా? మారు మనసు పొందడము ఎంతసేపు? నిన్న ఒక ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు, నాకు భలే అనిపించింది. కొడుకున్నాడంట తల్లికి. చిన్నప్పటి నుంచే బహు పాపం చేస్తా పెరిగాడంట ఆయన. తల్లి భక్తి గలదే, కుమారుడు దేవుణ్ణి అంగీకరించలేదు. అన్ని వ్యసనాలకు అలవాటుపడ్డాడంట. అన్ని వ్యసనాలకు అలవాటుపడితే ఇప్పుడు తల్లి ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూ ఉంటే అన్నం వండుతూ ఉందంట. పుల్లలు పెట్టి అన్నం పెడితే కుమారుని అందంట, నాయన ఒక కట్టి తెచ్చిపెట్టు పొయ్య ఇంకా బాగా మండడానికంటే ఆయన తెచ్చాడంట. తెచ్చి తల్లి పక్కన కూర్చున్నాడండి. తల్లి పక్కన కూర్చుంటే అది పొయ్యిలో పెట్టిందంట. ఆమె పొయ్యిలో పెడితే మంట కొంచెం ఏమైంది? ఎక్కువైతే ఆ మంటకు ఏం చేస్తూ ఉంది? అన్నం ఉడుకుతూ ఉంటే ఆ మంట తగులుతూ ఉంటే ఆయన అంట, చాలా వేడిగా ఉంది, మంట బయటకు వస్తుంది కదా, చాలా వేడిగా ఉంది అన్నాడంట. అప్పుడు ఆ తల్లి చెప్పిందంట, నాయన ఈ వేడే తట్టుకోలేకపోతా ఉన్నావు, నరకంలో ఇంతకన్నా వేడిగా ఉంటుంది నాయన. అగ్ని ఆరదు, పురుగు సావదు, దానికి అస్సలా
ఈ మాట చెప్పిందంటే ఏ మాట చెప్పలా. ఆ మంట వేడి ఎక్కువగా ఉందమ్మా అంటే ఆయన చెప్పిందండి, నాయన ఈ మంట తట్టుకోలేకపోతా ఉన్నావు, ఈ మంట తట్టుకోలేకపోతా ఉన్నావు, నరకంలో ఇంతకంటే మంట ఎక్కువగా ఉంటుంది నాయన, అగ్ని ఆరదు. ఆ మంట తప్పించుకోవాలంటే, ఆ వేడి తప్పించుకోవాలంటే భూమి మీద ఉండగా ఏం చేయాలా? ఆ మాటకు మారు మనసు పొందాడంట ఆయన. ఆ మాటకి మారు మనసు ఎంతసేపు పొందడం? 120 సంవత్సరాలు ప్రకటించాడు మారు మనసు. అందుకే దేవుడు ఏం చేశాడంటే తలుపు త్రోసివేయబడే వారికి ఏం చేయకూడదు. త్రోసివేయబడితే దానికంటే విచారకరమైన సంగతి, త్రోసివేసిన వారిని లిస్టు చూడు సారి. నువ్వు దాంట్లో ఉన్నావు అనుకో, నీకు ఉపయోగము ఉందా లేదా? లేదు. త్రోసివేసిన వారు ఎక్కడి నుంచి ఉన్నారు? త్రోసివేసిన ఎక్కడి నుంచి ఉన్నారు? త్రోసివేసిన వారు ఎక్కడి నుంచి ఉన్నారు బైబిల్లో? ఆదికాండము 3వ అధ్యాయములో ఆదాము ఏం చేశాడు? ఆయన ఎక్కడున్నారు? అప్పుడు ఎక్కడున్నారు కదా, ఇప్పుడు ఎక్కడున్నారు? మరి నువ్వు త్రోసేసాడు అనుకో, నిన్ను ఉపయోగం ఉంది నీకు నాకు? మరి ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందే కాదా? చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువా, నన్ను నువ్వు పవిత్రపరచాలా, నన్ను నువ్వు యథార్థవంతులు ఆయన త్రోసివేయడంటే ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. నువ్వు చేర్చుకోవాలంటే నువ్వేం చేయాలా? లోపల ఉన్నవారు ఉన్నారు. హానోకు దేవునితో నడిచిన దేవుడు అతనిని తీసుకుని పోయాను. తోసివేయబడ్డాడు, తీసుకుని పోయాడా? తీసుకుపోయేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఈ సత్యాన్ని తెలిస్తే ప్రార్థన చేయకుండా ఉంటావా? ప్రభువా, నన్ను తోసివేసేవాడుగా వద్దు, నేను నీతో ఉండు కొరకై ప్రార్థన చేయి. ఆయన యథార్థవంతులను ఏం చేయడు? మరి నువ్వు యథార్థవంతుడు ఉంటే ఆయనతో ఉంటావు. లోపల ఉన్నవారి జీవితం ఎట్లా ఉంది, బయట ఉన్నవారి జీవితం ఎట్లా ఉంది? లోపల ఉన్నవారు అసలు వర్షం చినికడిందా? అడింది లేదా? ఇది ఎంత గొప్పదంటే లోపల వారితో పాటు ఎవరున్నారు? లోపల వారితో పాటు అసలు నోహు వాడ నడిపింది ఎవరు చెప్పండి? ప్రతి వాడికి ఏముంటుంది చెప్పండి? ప్రతి బండి ఉంటుంది, దానికి ఏముంటుంది? హ్యాండిల్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఉండవా? మరి వాడికి ఏముండాలా? ఉండాలా? నడిపించేది ఉందా? ఉందా? నోహు వాడకి ఇంజిన్ ఉందా? తలుపు ఉందా? పోనీ కిటికీ ఉందా? అద్దం ఉందా? ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నడిపించే ఆయన ఉన్నాడు. ఎక్కడ? ఆ లోపల ఉన్న కాబట్టి అంత క్షేమంగా ఉన్నారు. నీకు నాకు ఏమి లేదు. నీకు నాకేం లే. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను నువ్వేం చేయకూడదు? త్రోసివేయకూడదు. ఇది 3వది. 4వది చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. చూడండి 8:22, యోబు గ్రంథం 8:22. ఇంకా నీకు ఏం చేస్తాడు ఆయన? నోటి నిండా నవ్వు. ప్రభునందు ప్రేమింటి వారులారా, అయితే ఇంకా నువ్వు ఆయన నీకు నోటి నిండా నవ్వు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ నవ్వు మన జీవితంలో ఉండాలా. నవ్వు ఎప్పుడు వస్తుంది? ఫలం వచ్చినప్పుడు. ఫలం లేనప్పుడు నవ్వు వస్తుందా రాదా? ఫలం లేనప్పుడు నవ్వు రాదు. ఫలం ఉండాలంటే ఈ 2 సంగతులు నీ జీవితంలో ఉండాలి. ఏదంటే, ప్రభువా నన్ను పవిత్రుడిగా చేయి, నన్ను యథార్థవంతుడిగా చేసేది ఎవరు? ఆయన తప్ప నువ్వేం చేయలేవు, యథార్థవంతుడిగా చేయి. కాబట్టి ఈ 2 సంగతులు మనం జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థించి మేలు పొందుటికై దేవుడు మనకు సహాయము చేయండి. ప్రార్థన చేసుకుని ఇదైనా పరిచర్య కొరకై ఒక సోదరు క్లుప్తముగా ప్రార్థన చేస్తున్నా. పాట సంఖ్య 181, పాత పుస్తకాలు 179. 181, 179. నే పాడేదా నిత్య
నిత్యము పాడేదా, నే పాడేదా, నిత్యము పాడేదా. ప్రభువా నీకు స్తుతి పాడేదను, ప్రభువా నీకు స్తుతి పాడేదను. నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా. మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. పాపపు పాత్రను నీవే త్రాగితివి, పాపపు పాత్రను నీవే త్రాగితివి. రక్షణ పాత్రను నాకు సగితివి, రక్షణ పాత్రను నాకు సగితివి. హర్షించి ప్రభు పాడెదను, హర్షించి ప్రభు పాడెదను. నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా. గొప్ప కాపరి తోడయున్నావు, ప్రతి అవసరతన్ తీర్చుచున్నావు. గొప్ప కాపరి తోడయున్నావు, ప్రతి అవసరతన్ తీర్చుచున్నావు. నా ప్రాణమునకు సేదను తీర్చి, నా ప్రాణమునకు సేదను తీర్చి, మరణలోయలలో తోడయుందు, మరణలోయలలో తోడయుందు. యాత్రలో పాడుచు వెళ్ళెదను, యాత్రలో పాడుచు వెళ్ళెదను. నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా. ఆత్మల కాపరి సత్యవంతుడవు, గొర్రెలన్నిటికీ కాపరి నీవై. ఆత్మల కాపరి సత్యవంతుడవు, గొర్రెలన్నిటికీ కాపరి నీవై. దేశించెదవు దొంగ కాపరులను, దేశించెదవు దొంగ కాపరులను. నీ గొర్రెలు నీ స్వరమును వినును, నీ గొర్రెలు నీ స్వరమును వినెను. హృదయపూర్తిగా పాడెదను, హృదయపూర్తిగా పాడెదను. నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా. ప్రధాన కాపరి ప్రేమమయుడవు, త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు. ప్రధాన కాపరి ప్రేమమయుడవు, త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు. మహిమ కిరీటము నాకు సాగెదవు, మహిమ కిరీటము నాకు సాగెదవు. పరమనగరునందు నన్నుంచెదవు, పరమనగరునందు నన్నుంచెదవు. ఎలుగెత్తి ప్రభు పాడెదను, ఎలుగెత్తి ప్రభు పాడెదను. నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా,
నిత్యము పాడేదా. ప్రభువా నీకు స్తుతి పాడేదన్, ప్రభువా నీకు స్తుతి పాడేదన్, నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా. పాట సంఖ్య 143, పాత పుస్తకాల్లో 141, 143, 141. కంటిని గ్రోప్పముత్యము ప్రొందితి హర్షము, తింటిని జీవారము గ్రోలితి స్నేహము. మాతా పితృడు యేసుడా అద్భుత రాజాయనే, గుడ్డాల చుట్టబడెను మందాల కాపరి. ఆది అంతరహితుడు జ్యోతిర్మయ ప్రభు, నాతులకు నాయకుడు జాతి గోత్రరహితుడు, యోధా గోత్రంపు సింహమా పితృల దైవమా. నాదానాయే మకుటమా పదముల బడితిమే. కర్తాది కర్త యేసువా రాజాది రాజావు, శరణు రోజ పుష్పమా మరలవత్తు. మార్గం సత్యం జీవమా రోషంపు దేవుడా, కొన్కాని యాజకుండవు ప్రకాశమాయుడా. హల్లెలూయాకు పాత్రుడా ఎల్లారి రక్షక, రాతే గుండె కరిగింతువు నీవే సమస్తము. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 17వ కీర్తన. ఆరాధన కొరకై కీర్తన గ్రంథము 17వ కీర్తన 7వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 17వ కీర్తన 7వ వచనం. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతుల నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఇదే భాగాన్ని మరల మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. కీర్తన గ్రంథము 17వ కీర్తన 7వ వచనం. పాత నిబంధనలో 458 పేజీ. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, మీకు వందనములు. నీ ప్రజలు నీ ఇంటికి వచ్చారు, నీ సన్నిధిలో ప్రార్థించినారు, మీకు వందనములు. ప్రభా, వారి హృదయ ప్రార్థన కూడా మీరు అంగీకరిస్తురండి. సమయానుకూలం బట్టి ఇద్దరే ప్రార్థించగలిగినారు ప్రభా. మిగిలిన వారు కూడా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. నన్ను పవిత్రుడిగా చేయండి, నన్ను యథార్థవంతుడిగా చేయండి,
ప్రభా ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం వర్ధిల్లుట, అభివృద్ధి పొందుట, నీ సన్నిధిని నిలుచుట, నవ్వు ప్రభా మా జీవితంలో ఉండుట కొరకాయి ఈ రెండు సంగతులు. ప్రభా నన్ను పవిత్రుడిగా చేయండి, నన్ను యథార్థవంతుడిగా చేయండి. నువ్వు తప్ప నాకై నేను పవిత్రపరచుకోలేను, యథార్థవంతుడిగా ఉండలేను. నువ్వు చేస్తేనే తప్ప. మరి మీరు కనికరించి నన్ను చేరి వచ్చిన సంఘాన్ని అలాగూ పవిత్రపరిచి యథార్థవంతులుగా చేసి ప్రభా ఆ వర్ధిల్లేటువంటి వారముగా, అభివృద్ధి పొందేటువంటి వారముగా, ప్రభా నీ సన్నిధిని నిలిచే వారముగా, త్రోసివేయబడని వారముగా, నవ్వు కలిగి ఉన్న వారముగా ఉండు కొరకే సహాయపడుతురమ్మని, దుఃఖపడకుండా కృపానుగ్రహిస్తురమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 17వ కీర్తన 7వ వచనం. నీ శరణజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. వారి మీదకి లేచి వారి చేతిలో నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? రక్షిస్తావు. మరి ఎవరు లేస్తూ ఉన్నారు మన మీదకు? ఎవరు లేస్తూ ఉన్నారో అది తెలిస్తే ఏం చేస్తాం? ఉదాహరణకు మన మీదకి ఎవరైనా వస్తూ ఉన్నారనుకోండి, దాడి చేయడం కూడదనుకో, మనం ఏం చేస్తాం? మనల్ని మనము భద్రపరుచుకుంటాం. మనం ఏం చేస్తాం? అట్లాగే మరి ఎవరో లేస్తూ ఉన్నారు మన మీదకి. ఒకవేళ మన జీవితంలో తప్పించబడకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ చూడగలిగితే చూడండి, కీర్తన గ్రంథము 3వ కీర్తన, కీర్తన గ్రంథము 3వ కీర్తన మొదటి వచనం. యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచివారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? లెక్కలేదు. అర్థమవుతా ఉందా? ఇప్పుడు లెక్క లేదు. లెక్క లేనప్పుడు ఒకవేళ ఆయన రక్షించకపోతే అడుగుతా ఉన్నావా? అడుగుతా. మొన్న ఒక 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 ఆర్ట్ వేసాడు ఒక ఆర్ట్ వేసాడు. ఒకడు చెట్టు మీద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? చెట్టు ఎక్కడ ఉందంటే ఆ కాలువ వారన ఉంది. చెట్టు ఎందుకు ఎక్కాడంటే వీడు పులి ధర్మకి వస్తూ ఉంది. ఏం ధర్మకి వస్తూ ఉంది? పులి ధర్మకి వస్తూ ఉంది. ఈ పులి ధర్మకి వస్తూ ఉంటే చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కని చూశాడు, చెట్టు మీద ఏముంది? పాము ఉంది. చెట్టు మీద ఏముంది? పాము. కిందకి దిగితే ఎవరున్నారు? పులి ఉంది. పక్కన ఏముంది? కాలువ ఉంది. కాలువలోంచి ముసలు దూస్తూ ఉంది. ఇప్పుడు ఈ రక్షణ ఎక్కడుంది? ఎన్ని ఉన్నాయి? నా మీదకి లేచివారు అనేకులు. ఇప్పుడు వీడికి రక్షణ ఎక్కడుంది? దేవుడు కల్పించుకుంటేనే కానీ ఇప్పుడు ఏం చేయబడలేడు. కిందకి దిగాడు అనుకో ఏం చేస్తుంది? పులి. పోనీ నీళ్ళలో దూకాడు అనుకో అక్కడేముంది? మొసలి. పోనీ ఇంక ఈ రెండు తగ్గించుకుని చెట్టు మీద ఉన్నాడు అనుకో దాని మీద ఏముంది? నా మీదకి లేచేవారు ఎంతమంది? అనేకులు. ఇంతమందిలో నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ కుడి చేత ఏం చేస్తూ ఉన్నాడు? నా మీదకు లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత నన్ను ప్రభునందు ప్రేమించే వారు. ముగ్గురు అని తెలిస్తేనే ఎంత ఉంటే అసలు అనేకలంటే ఎంతమంది ఉన్నారు చూడండి. ఎన్ని సంగతులు ఉన్నాయి. అయితే వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? నన్ను రక్షిస్తూ ఉన్నాడు. నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. నువ్వు ఆరాధించడానికి హేతు ఏంటంటే నా మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత నన్ను రక్షించువాడా. ఎంతమంది లేస్తూ ఉన్నారంటే కీర్తనగాడు అంటాడు నా మీదకి లేచివారు ఎంతమంది? అనేకులు. నా మీదకి లేచివారు అనేకులు చేతుల నుండి దేవుడు నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? అనేకులు అంటే అన్ని చూడము కానీ 4 సంగతులు చూస్తాం. సమయ అద్దుబాటులను బట్టి ఎన్ని సంగతులు? అనేకులు. దీనిని బట్టి నువ్వు ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే ప్రభువా వారి చేతిలో నుండి రక్షించకపోతే నా పరిస్థితి. నా మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత నన్ను ఏం చేసేవాడు? రక్షించువాడా. ప్రభునందు ప్రేమించే వారులారా, నీ నా జీవితంలో కుడి చెయ్యి ఎట్లాంటిదంటే దాని యొక్క పట్టు బలము కలగదు.
కుడి చేయనంతగా బలము ఎడమ చేతి ఏం చేయలేము, పట్టలేం. పట్టగలమా? మొట్టమొదటి ఎక్కువగా వాడేది ఏంటిది? ఇదే. ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? తన కుడి చేత, అంటే ఆయన బలము ఎదుగుతా ఉన్నావా? మొదటిది చూడండి, కీర్తన గ్రంథము 3వ కీర్తన 1వ వచనం. యెహోవా నన్ను బాధించువారు, యెహోవా నన్ను ప్రభునందు ప్రేమించువారులారా. ఈ ఉదయకాల సమయంలో బాధించుట ఏం చేస్తా ఉన్నాడు? ఎందుకు చేస్తారంటే బాధించడానికి వారు ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఈ సంగతి మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను విషయమై ఈ మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం 19వ వచనం. ఇద్దరు వచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరమును చేయించి 7 జడల క్షౌరం చేయించి ఇప్పుడు ఏం చేసింది? ప్రభునందు దీని కొరకు ఇంతకాలం నుండి ఆయనను శోధిస్తూ వచ్చిందో సంసోనును. సరే, మెట్టుకు ఆయన ఏం చేశాడంటే సంగతి చెప్పేశాడు. సంగతి చెప్పేస్తే జడలను ఏం చేసింది? క్షౌరం. ఇప్పుడు ఏం చేసిందంటే బాధించుట. అంతకుముందు ఎట్లాంటి వాడు ఆయన? అంతకుముందు ఎట్లాంటి వాడు సంసోను? ఫిలిస్తీన్లు నీ మీద పడుతూ ఉన్నారంటే ఏం చేశాడు? అన్ని సంగతులు మనం చూడగలిగితే మనకు పరిచయమైనటువంటివే. ఆయన ఆ మేకును ఓడబెక్కున్నాడు, లేకపోతే ఆ గాజా యొక్క తలుపులను ఓడబెక్కేశాడు, లేకపోతే ఆ తాళ్ళను తెంపేసినాడు. అంతకుముందు సంగతి వేరు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే బాధించుడి కొరకే వారు ఏం చేశారు? ప్రభునందు ప్రేమించే వాళ్ళరా, ఆ బాధించిన సమయంలో కూడా సంసోనును దేవుడు ఏం చేశాడు? ఒకవేళ కనుక సంసోను మరణము ఎట్లాంటిది? లోకంలో సామెత ఉంటుంది, వీర మరణం. ఏ మరణం అది? ఒక రకంగా చెప్పాలంటే సంసోను మరణం ఎట్లాంటిది? ఆయన బ్రతికినప్పుడు చంపిన వారి కంటే చనిపోయినప్పుడు చంపిన వారి సంఖ్య ఎక్కువ. ఆ బాధలో కూడా ఆయన ఏం చేశాడు? అనేకులు ప్రభునందు అయితే ఆయనకి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చిందా లేదా? ఆయన దేవుడు మరల ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రభునందు ఆయన తొలగిపోయినాడు, ఆయన తప్పిపోయినాడు, ఆయన సంగతులు వేరైపోయినాయి. కానీ దేవుడు మరలా ఆయనను ఏం చేశాడు? ప్రభునందు ప్రేమించే వారులారా, అసలు సంసోను పుట్టుకు కారణం ఏంటి? సంసోను పుట్టుకు కారణం ఏంటి? ఇశ్రాయేలీయులను ఫిలిస్తీన్ల చేతిలో ఏం చేయాలా? అప్పుడు ఆ సంగతి సంసోను ఎప్పుడు దాకా నెరవేర్చాడు? మరణం వరకు నెరవేర్చాడు. బాధించేవారు అనేకులు అయినా వారి చేతుల నుండి ఇప్పుడు ఈ సంసోనుకు ఏం దొరికింది? విడుదల. ప్రభునందు ప్రేమించే వారులారా, మనల్ని కూడా బాధించేవారు ఎట్లాంటి వారు? ఎన్ని విషయాలు బాధిస్తూ ఉన్నాయి? హృదయము మన సంగతులను బట్టి ఎంత బాధపడతా ఉంటుంది? పడదా? ఏదో కాని సంగతి చేస్తాం, ఏదో కాని ఆలోచిస్తాం, అది పెట్టేది అపవాది, మళ్ళా దాన్ని బట్టి వచ్చేది కూడా. కానీ ఆ బాధ నుండి దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆయన నీకు నాకు ఆ మాట కనుక చెప్పకపోతే మన పరిస్థితి ఏంటి? నా మీదకి లేచి వారి చేతుల నుండి నీ కుడి చేత నన్ను రక్షించువాడా. బాధపరుచు వారి చేతుల నుండి ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆయన కుడి చేత మరలా సంసోనును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యొక్క డ్యూటీ లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం ఆయన ఏం చేశాడు? నెరవేర్చగలిగినాడు. ప్రభునందు ప్రేమించే వారులారా, ఆ బాధపడుచు వారి చేతుల నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన మన హృదయము ఎన్నో రకాలుగా అపవాది ఏం చేస్తూ ఉంటాడు? బాధిస్తూ ఉంటాడు. మన ఆలోచనలు బట్టి
దానిని మనం జ్ఞాపకం చేసి ఏం చేస్తాడు ఆయన? అప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేమిస్తాడు ఆయన? ఆయన తన కుడి చేతని ఏం చేస్తాడు? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? అదే ఏ నిరీక్షణ మన మీదకి లేచేవాడు అనేకులు అయినప్పటికీ ఆయన కుడి చేతుల నుండి మనల్ని ఏం చేస్తాడు ఆయన? ప్రభునందు ప్రేమించేవారు నిన్ను నన్ను బాధించు వారి చేతిలో నుండి ఏం చేశాడు ఆయన? రెండవ చూస్తాను చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 17వ కీర్తన. కీర్తన గ్రంథము 17వ కీర్తన, క్షమించండి, 3వ కీర్తన. కీర్తన గ్రంథము 3వ కీర్తన 2వ వచనం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు. ఇది రెండవది. మొదటిది ఏంటంటే బాధించేవారు ఎట్లాంటి వారు? అనేక. రెండవదిగా మనం చూడగలిగితే దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని చెప్పువారు ప్రభునందు ప్రేమించేవారులారా. ఈ మాటను కనుక మనం చూడగలిగితే అనేకులు, ఇది గమనించాలా, ఆయన అనేకుల చేతుల నుండి తన కుడి చేత నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? చూడండి, ఆదికాండము 45వ అధ్యాయం. ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం. ఆయన నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాప పుట్టింపు నీకుడి, ప్రాణరక్షణ కొరకు ప్రభునందు ప్రేమింటి వారు. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పుడు అనేకులు ఆయన మీద ఏం చేశారు? పోగుపడ్డారు. అనేకులు అంటే ఎంతమంది? యాకోబుకి ఎంతమంది సంతానం? యాకోబుకి ఎంత సంతానం? 12 మంది సంతానం. యోసేపును ఆ గుంటలో తోసినప్పుడు బెన్యామీను అక్కడ లేడు. ఒకవేళ ఆయన చిన్నోడేమో. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10 మంది. 10 మందిలో 11 యోసేపు, 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఆయన మీదకి ఏం చేశారు? లేచారా లేవలేదా? ఒకటే ఆలోచన. 10 మంది ఆయన మీదకి లేచారు. ఇప్పుడు రక్షణ ఏమీ దొరకదనుకున్నారు. మన చేతిలో నుండి ఆయనను విడిపించగలిగిన వారు ఎవరు అనుకున్నారు కదా? 10 మంది కలిసి ఏం చేశారు? ఆయన బట్టలను విప్పేశారు. 10 మంది కలిసి ఆయన ఏం చేయాలనుకున్నారు? చంపే. అయితే రూబేన్ అన్నాడు అది కాదన్నాడు. ఇప్పుడు 10 మంది కలిసి ఏం చేశారు? గుంటలోనికి తోసేశారు. రూబేను బయటకు వెళ్ళాడు. 9 మంది కలిసి ఇష్మాయిలుకు యోసేపును అన్నేశారు. ఇప్పుడు రక్షణ ఉందా? రక్షణ లేదా? నా మీదకి లేచేవారు అనేకులు. ఆయన వారందరి చేతిలో నుండి వారందరి చేతిలో నుండి నీ కుడి చేత నన్ను అప్పుడు రక్షించాడు లేదా? ఎక్కడ? ఇప్పుడు ఆ యోసేపు అంటా ఉన్నాడు, మీరు నన్ను అమ్మివేసినందుకు మీకు ఏం చేయొద్దు. ఆయన రక్షించేవాడు కుడి చేత. పోతీఫర్ ఇంట్లో రక్షించాడు. ఆ జైలు గోడల మధ్య ఆయనను రక్షించాడు. మరలా ఇప్పుడు ఫరో దగ్గరికి తెచ్చాడు. ఇప్పుడు యోసేపును ఐగుప్తు మీద ఏం చేశాడు? ఏలికగా. ఎందుకంటే ఒకవేళ ఆయన ఆయన రక్షించేది ఎవరు? తండ్రి ఉన్నాడా రక్షించడానికి? తెలిసిన వారు రక్షించడానికి? అనేకులుగా లేస్తా ఉన్నారు మీదకు, కానీ అందరి చేతిలో నుండి రక్షించేవాడు ఎవరు? ప్రభునందు ప్రేమించే వారులారా, మన పక్షం కూడా దేవుడు అట్లాంటి కార్యాలు చేశాడు. కాకపోతే నీవు నేను ఎరగక ప్రభువుని ఆరాధించట్లేదు. కానీ యోసేపు అంటా ఉన్నాడు, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకంటే ముందుగా ఏం చేశాడు? ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది తెలుసా? రక్షణ. నేను నా జీవితంలో అనేకులు పోగుబడిన మన మీదకి వారి చేతికి అంటకుండా నిన్ను ఏం చేస్తాడు? ఆయన కుడి చేత ఎక్కడున్నా ఆయనను భద్రపరిచినాడా? ఆయన మీదకి లేచివారు రక్షణ ఏమీ దొరకదని వారు ఏం చేశారు? ఆలోచించారు. మన చేతిలో నుండి ఎవరిని రక్షిస్తాడు?
ప్రభునందు ప్రేమించే వారులారా, రక్షించేది ఎవరు? ఎవరు? దేవుడే. ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధించు ప్రభువా, అనేకుల చేతుల నుండి నువ్వు ఏం చేసావు? మొదటిది ఏంటంటే బాధించువారు చేతులు. రెండోది ఏంటి? రక్షణ దొరకదని ఎంతమంది చెప్పుకుంటా ఉన్నారు? అనేకులు. ఇప్పుడు అందరూ పోగుబడి యోసేపుకు వ్యతిరేకంగా చెప్పారు, కానీ రక్షణ దొరకలేదు ఆయనకు. దొరికింది. నీకు నాకు అంతే. చదువుతా ఉన్నావా? ఇది రెండు. మూడవ చూస్తాం చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మూడవది నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయం. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. నెహమ్యా గ్రంథం 4:7 చదవండి. సన్బల్టును, టోబియాయు, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బేటలన్నీ కప్పబడినని విన్నప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ ఆ మాట చదవాలి. ఎంతమంది లేస్తూ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వారందరూ. ఏంటి కారణం అంటే యెరూషలేము ఏమవుతా ఉంది? యెరూషలేము ఏమవుతా ఉంది? కట్టబడతా ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 17వ కీర్తన 12వ వచనం. క్షమించాలి, 17:11. కీర్తన 17:11. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. మమ్మల్ని నేల కూల్చుడుకు ప్రభునందు మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మలను ఎంతమంది అనేకులు ఏం చేశారు? వారు ఏం చేశారు? చదవండి ఆ మాట. 11 వచ్చిన 11 చదవండి. వారు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మల్ని నేల కూల్చుటకు ప్రభునందు ప్రేమింటి వారులారా, సన్బలుటు, టోబియా ఇంకా వారితో కూడిన వారందరూ కూడా ఏం చేశారు? ఆ యెరూషలేము గోడలు కట్టబడకూడదని వారి మీదకి ఏం చేశారు? కూల్చడానికి వచ్చాడు అన్నారు. వారు ఆ యూదులు బలపరుస్తున్న గోడ మీదకు ఒక నక్క వెళ్తే కనుక గోడ ఏమైపోద్ది? పడిపోద్ది. అయితే దేవుడు అంటా ఉన్నాడు, వారికి రక్షణ తన కుడి చేత. ఎందుకంటే యెరూషలేము గోడలు ఏం చేయబడ్డాయి? కట్టబడ్డాయి, బలపరచబడ్డాయి. చూడండి, మళ్ళీ వస్తాం. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయం. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. సన్బలుటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క ఇప్పుడు అంతమంది చుట్టారు, కానీ గోడలు కట్టబడ్డ ఏం చేయలేదు? ప్రభునందు ప్రేమ అనేకులు కూడి వచ్చినా కానీ నీకేముంది? నీకు రక్షణ ఉంది. వారు సామాన్యమైన వారు కారు. సన్బలుటు, టోబియా ఎట్లాంటి వారు? కపటం కలిగిన వారు. ఎట్లాంటి వారు? తెగించిన వారు. ఎట్లాంటి వారు? దేవుని పనికి నష్టం చేయాలనుకున్నవారు. అట్లాంటి వారు ఉండగానే వారిని కుడి చేత రక్షించి యెరూషలేము యొక్క గోడలు ఏం చేయబడ్డాయి? అపవాది ఎంత టక్కరోడో, అపవాది ఎంత కపటమైన వాడో, అపవాది ఎంత మాయగలిగిన వాడో, అపవాది ఎంత బలవంతుడో. అయితే వాడి చేతిలో నుండి దేవుడిని ఏం చేశాడు? నువ్వు తిరిగి ఏం చేయబడ్డావు? అపవాది యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు పడిపోవాలని, తిరిగి లేవకూడదని, నువ్వు కట్టబడకూడదని, నువ్వు అనేకులకు రక్షణగా ఉండకూడదని వాడి యొక్క ఉద్దేశం. అందుకే అనేక మార్లు నీ మీద ఏం చేస్తాడు వాడు? సన్బలుటు, టోబియా తదితరులందరూ కలిసి ఏం చేశారంటే దానిని చుట్టుముట్టారు. కానీ యెరూషలేము యొక్క ప్రాకారము ఏం చేయబడింది? కట్టబడింది. గోడలు ఏం చేయబడ్డాయి? మరలా కప్పబడ్డాయి. ఆ బీటలన్నీ కప్పబడ్డాయి. ప్రభునందు ప్రేమించే వారులారా, వారి చేతిలో నుండి దేవుడు వారికి ఏమిచ్చాడు? అపవాది చేతిలో నుండి కూడా నీకు నాకేమిచ్చాడు? ఎందుకంటే ఎన్నో పర్యాయములు మనల్ని కూలగొట్టాలని వాడు ఆలోచన. అయితే
వాడి చేతిలో నుండి ఆయన మనల్ని ఏం చేసి కుడి చేత రక్షించాడు. ఏనైనా 3 సంగతి క్లుప్తంగా చెప్తా ఉన్నాను. మొదటిది ఏంటి? బాధించి వారి చేతిలో అండి. రెండవది ఏంటి? రక్షణ లేదనుకునేటువంటి వారి చేతిలో అండి. మూడోది ఏంటి? కోల్చాలనుకునే వారి చేతుల నుండి ఏం చేయబడ్డాయి? యెరూషలేము గోడలు. 4వది చూసి మనం ఆరాధిస్తాం చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి. 4వదిగా సమూయేలు మొదటి గ్రంథము లేదు కీర్తన 17 కీర్తన 12 వచ్చిన కీర్తన గ్రంథం 17వ కీర్తన 12 వచ్చి, వారు చీల్చుటకు ఆతృతపడు సింహం వలెను చాటైన స్థలముల్లో పొంచు కొదమ సింహం వలెను ప్రభునందు ప్రేమింటి వారులారా వారు పొంచి ఉన్నారు. ఎంతమంది? చాటైన స్థలములలో ఏం చేస్తారు? చాటైన స్థలంలో పొంచి ఉంటే మనల్ని మనం రక్షించుకున్నట కష్టం. మనకు తెలియదు. ఎందుకంటే వారు ఎట్లా ఉన్నారు అంటే మనకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే దొంగ దెబ్బ అంటారు. తెలుసా? దొంగ దెబ్బ అంటే ఏంటి? తెలియకుండా చేసేది. అపవాది కూడా ఎట్లా ఉంటాడు? దొంగోడే వాడు దొంగను దోచుకుని వాడినై ఉన్నాడు. ఈ దొంగ చేతిలో నుండి రక్షించబడటం అంత సామాన్యమైన సంగతి. ఎందుకంటే వాడు చాటైన స్థలములలో ఏం చేశాడు? పొంచి ఉన్నాడు. ప్రభునందు అట్లాంటి వారి చేతిలో నుండి కూడా ఆయన ఏం చేయగలడు? మనల్ని రక్షించి. చూడండి సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచ్చిన. సమూయేలు మొదటి గ్రంథం 19:11. ఉదయం అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ప్రభునందు దావీదు భార్య అయిన అప్పుడు చాటైన స్థలములలో పొంచినది ఎవరు? సౌలు. అనుకున్నాడు దావీదుకి రక్షణ ఎక్కడ ఉంది? మీకాల దగ్గర ఉన్నాడు. మీకాలు ఎవరి పార్టీ? సౌలు పార్టీ. ఎందుకు చేసింది దాని కొరకు. మీకాలు దావీదును గురిగా ఉండును అనుకుని ఆమె ఏం చేశాడు? పెళ్లి చేశాడు. మీకాలంతా నా పార్టీయే అనుకున్నాడు. అయితే మీకాలు ఎవరి పార్టీ అయిపోయింది? ఎవరు బట్టి? అదే ప్రభునందు ప్రేమించే వారులారా అనేకులు లేచినప్పటికీ వారందరి చేతిలో నుండి ఆయన కుడి చేత మనల్ని ఏం చేశాడు? దావీదును రక్షించింది ఎవరు? మీకాలే. అయ్యా నువ్వు ఈ దినము ఏం చేయాలి? నువ్వు తప్పించబడాలా. మన చేతిలో మనము కూడా అపవాది చేతులు చిక్కినప్పుడు, అనేకుల చేతిలో చిక్కినప్పుడు మనల్ని ఏం చేశాడు ఆయన? ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. 4 సంగతులు చెప్పాము. మొదటిది ఏంటి? బాధించేవారు. రెండోది రక్షణ లేదనుకుని దోచుకునేవారు. మూడోది ఏం చెప్పాం అమ్మా? పడగొట్టుడి కొరకు అందరూ ఏం చేశారు? అదే కట్టబడినటువంటి గోడలు మనకు కనబడతా ఉన్నాయి. 4వదిగా చివరిగా ఏంటది అమ్మా? పొంచి ఉన్నటువంటి చాటైన స్థలంలో పొంచి ఉన్నటువంటి సౌలు యొక్క ఉరి నుండి దావీదు ఏం చేయబడ్డాడు? మన జీవితంలో కూడా ఈ 4 సంగతులు ఉన్నాయి. ఇక్కడ తప్పించబడకపోతే, అనేకుల చేతుల నుండి మనం రక్షించకపోతే, ఆయన కుడి చెయ్యి నిన్ను పట్టుకోకపోతే మన జీవితం ఏమైపోను? ఇవన్నీ తలపోసుకుంటూ ఆ కుడి చేత రక్షించిన దేవునికి ఏమో లేక హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను అర్పింపబద్ధులమై అలాగ మనము దేవుని ఆరాధిస్తాం. మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నీ ప్రజలతో పాటు నేను కూడా నిన్ను ఆరాధించి భాగ్యం అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు కొందాం. నా మీదకి లేచేవారు అందరి చేతుల నుండి నీ కుడి చేత నన్ను రక్షించువాడు అని మరోసారి తెలియపరిచి నిన్ను ఆరాధించడానికి గాను నీ మాటల ద్వారా నన్ను దర్శించిన దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎవరు లేస్తారో కూడా తెలియపరిచారు. నా మీదకి లేచేవారు అనేకులు. కీర్తన గ్రంథము 3వ కీర్తన ఆధారం చేసుకుని ఆ మాటను చూపించిన దాన్ని బట్టి మీకు కొందాం. బాధించేవారు అనేకులు బాధించినప్పుడు కూడా మరి విజయం ఇచ్చిన దాన్ని బట్టి మీకు
నా మనసు, నా తలంపులు, నా ఆలోచనలు అనేకమైన రీతులుగా బాధిస్తున్నప్పుడు దాని నుండి విడిపించుడు ఎవరి తరము కాదు కానీ నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చిన నీ ప్రేమంతుడిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నా. పడిపోయినప్పుడు, తిరిగి కట్టబడుదనే నిరీక్షణ లేనప్పుడు ప్రభా నెహమ్యాను పంపించి యెరూషలేము గోడలను కట్టినట్టుగా మీ కుమారుడిని యేసుక్రీస్తు అని ఈ లోకం పంపించి పడిన నా జీవితం నుంచి నన్ను విడిపించి తిరిగి కట్టబడి కొరకై మీరు చేసిన సహాయమని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తా ఉన్నాం. చాటైన స్థలంలో పొంచి ఉండి నశింపజేయాలని చూసినటువంటి అపవాది చేతుల నుండి కూడా నన్ను రక్షించిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు. నీ కుడి చేత నన్ను రక్షించిన నీ కార్యములను తలపోసుకుంటూ దావీదును మీ కాళ్ళ ద్వారా రక్షించిన దాన్ని బట్టి మీకు నన్ను మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ద్వారా రక్షించిన నీ ప్రేమకు బట్టి నేను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఇన్ని మేలు చేసిన నీకేమగలను ప్రభా స్తుతిస్తా ఉన్నాను, ఆరాధిస్తా ఉన్నాను. మధ్య చూసే రక్తాలకు వందనములు. యోగ్యమైనతో దానిలో చేయటానికి గాను నువ్వు నాకు అనుగ్రహిస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల చేసిన మీద తలపోసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా స్తుతి ఆరాధన నా కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి వల్ల నేను యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పెట్టి మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంకెవరైతే సమయం లేక ప్రభుని ఆరాధించలేకపోయినారో వారందరి కొరకే బైబిల్ పైకెత్తి ఒక పల్లవి పాడతాం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము, ఎంత అద్భుత దానము అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము, ఎంత అద్భుత దానము అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయని చెప్పాను. కాబట్టి ఎవడేకంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోను త్రాగున వాడి ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధియగును. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షాధికారిగా తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. కీర్తన గ్రంథము 24వ కీర్తన. కీర్తన గ్రంథము 24వ కీర్తన 4వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నీ ప్రజలను నీ ఇంటికి తెచ్చిన దాన్ని బట్టి మీకు వందనం. ప్రభు దినములో నీ
సన్నిధికి నడిపించి నీ ప్రేమంతని బట్టి నేను స్తుతిస్తా ఉన్నా. వారు నీ సన్నిధిలో కీర్తించినారు, ప్రార్థించినారు, ఆరాధించినారు. దాన్ని బట్టి మీకు అన్నాము ప్రభా. మా మధ్య నుంచి మీ శరక్తాలకు సాదృశ్యం ఆ బలలో చేయవేయకపోరము. చదవని లేఖన భాగముల ద్వారా మమ్మల్ని సరి చేస్తురండి, మమ్మల్ని చక్కదిద్దుతురండి. పడిపోయేటువంటి వారం, జారిపోయేటువంటి వారం, తొలగిపోయేటువంటి వారం, ఏరిగి చెడిపోయేటువంటి వారం కనికరించి ఎక్కడ చెడిపోయినాం, ఎక్కడ పడిపోయినాం, ఎక్కడ తొలగిపోయినాం, ఎక్కడ జారిపోయినాం ఎరిగిన దేవుడు కనికరించి ప్రభా. పడద్రోయబడిన గోడలు ఎలా కట్టబడినవో, ఆ బీటలు ఎలా కప్పబడినవో, అలాగూ నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని లేవనెత్తి కట్టి ఆ బీటలను ప్రభా మరి పూడ్చి నీ నామం మహిమార్థమై కార్యములు జరుగుటి కొరకాయి సహాయపడుతారండి, కృపానుగ్రహిస్తారండి. మా కళన్నిటికీ దేవుడు, మీ యొక్క సహాయం మాకు అవసరం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకోను. మిమ్మల్ని ఆదుకుంటారండి. మా భారం అంతా మీద వేసి ముందుకు సాగుడు సహాయపడుతారండి, కృపను విస్తరింపజేస్తారండి. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నడవలు తెచ్చుకుంటూ ప్రియబిడ్డని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని యందు, కీర్తనకారుడు అంటా ఉన్నాడు దావీదు భక్తుడు, వ్యర్థమైన దాని యందు ఏం చేయకూడదు. మరి వ్యర్థమైంది ఏంటి? వ్యర్థమైన దాని యందు ఏం చేయకూడదు. మరి వ్యర్థమైంది ఏంటి? ఆ వ్యర్థమైంది ఏంటో నీకు నాకు ఏం చేయాలా? తెలియాలి. తెలియకపోతే ఆ వ్యర్థమైన దానిని మనం ఏం చేయలేము, ఎరగలేము, గ్రహించలేము, తొలగించుకోలేము. భక్తుడైనటువంటి ప్రసంగి చెప్తా ఉన్నాడు వ్యర్థము అనే దానికి అర్థం. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు ప్రభునందు ప్రేమింటి వారులారా, భక్తుడైనటువంటి ప్రసంగి, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి భాగంలో వ్యర్థము సమస్తము ఏమంటే సూర్యుని క్రింద జరిగే సంగతి అనేది వ్యర్థమే. ప్రభునందు ప్రేమింటి వారులారా, మరి నీవు నేను కూడా ఈ వ్యర్థమైన వాటి మీద ఏం చేస్తా ఉన్నాం? మనసు పెడతా ఉన్నాం. ఈ వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెట్టక కలిగిన దానిని, లేకపోతే లాభమైన దాని మీద మనసు పెట్టుట మనకు లాభం. ఉదాహరణకు అబ్రహామును చూస్తాం. అబ్రహాము అన్నాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు, పునాదుల ఆ పట్టణం కొరకు ఏం చేస్తాడు అబ్రహాము? ఇప్పుడు ఈ వ్యర్థమైన దాని యందు ఆయన ఏం చేయలేదు, మనసు పెట్టలే. ఆ మాట మీరు బాగా గ్రహించాలా. ఇప్పుడు అబ్రహామును మనం చూడగలిగితే అబ్రహాము ఎట్లాంటి వాడు? ధనవంతుడు. అబ్రహాం ఎట్లాంటి వాడు? ధనవంతుడు. అంతేకాదు హేతు కుమారులు అన్నారు, అయ్యా నువ్వు మధ్యన ఎలా ఉన్నావు? మహారాజు వలె ఉన్నావు. అబ్రహాము భార్య అయినటువంటి శారా చనిపోయింది. చనిపోతే ఆమెను పాతి పెట్టడానికి ఒక శ్మశాన భూమిని ఏం చేయాలా? కొనాలంటే ఇప్పుడు దానికి ఆ హేతు కుమారుల యొక్క పొలమును అబ్రహాము కొనుటకు నిర్ణయించుకున్నాడు. ఆయనతో అన్నాడు, ఆ మక్పేల గుహ నాకు కావాలయా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తీసుకో అన్నాడు. అది ఎంత చెప్పంటే ఆయన ఏమన్నాడు, అది 400 తులాల వెండి చేస్తుందయ్యా, నాకు నీకు అది ఎంత, నాకు నీకు అది ఎంత. ఇప్పుడు ఇంత గొప్పోడు, ఎంత గొప్పోడు? 400 తులాలంటే ఆయనకేం లేదు, లెక్కలేదు. తర్వాత రిబ్కాకు ఎన్ని కానుకలు ఎలియాజరు తీసుకుపోయినాడు కదా, బంగారపు కమ్ములు తీసుకుపోయినాడు.
తర్వాత ఇంకా శ్రేష్టమైనటువంటి తీసుకుపోయినాడు. అబ్రాము ధనవంతుడు. అయితే అబ్రాము ఏం చేశాడంటే ఒక ఇల్లు కట్టుకోలేదు. అబ్రాము ఏం చేయలేదు? ఇల్లు కట్టుకోలేదు. ఎందుకు కట్టుకోలేదు? అబ్రాము గుడారంలో నివసించేవాడు. అంతకుముందు అబ్రాము కంటే ముందే ప్రజలైనటువంటి వారు ఆకాశం నుండి శిఖరం గల ఒక గోపురమును కట్టుకోవాలని ఏం చేశారు? ప్రయత్నం చేశారు లేదా? అబ్రాహాము కంటే ముందే ఆకాశం నుండి గల శిఖరం గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అని చెప్పుకొని ఏం చేశారు? కట్టుడుకు పూనుకున్నారు. మరి అబ్రాహాము ఎందుకు పూనుకోలే? ఎందుకు తెలుసా? వ్యర్థమైన దాని యందు అబ్రాహాము ఏం చేయలేదు? ప్రభునందు ప్రేమించే వారులారా, దేవుడు అన్నాడు, మీరు ఇండ్లు కట్టించుకోనండి, మీ కుమారులకు మీ కుమార్తెలకు పెండ్లి చేయండి. మరి అన్నప్పుడు ఆ మాట తప్పేం కాదు కదా. అయితే ఇండ్లు కట్టించుకోవడం దేనికంటే నివసించుడి కొరకు, సౌఖ్యంగా ఉండుడి కొరకు, ఎండ నుండి వాన నుండి గాలి నుండి తప్పించబడి కొరకు. కానీ అదే సర్వస్వంగా బ్రతుకుడి కొరకు కాదు. ప్రభునందు ప్రేమ ఈ దినాలలో అదే సర్వస్వంగా బ్రతికేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దాని కొరకే జీవితాన్ని అర్పించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఆ ఘనతను చూపించుడి కొరకు ఏంటది దాని మీద దృష్టి పెట్టేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చదువుతా ఉన్నావా? అయితే నీవు నేను వ్యర్థమైన దాని యందు ఏం చేయదు? సూర్యుని కింద జరిగేటువంటి ఆ వ్యర్థమైన సంగతుల మీద మనం ఏం చేయకూడదు? దృష్టి పెట్టకూడదు. ఇంత గనుడైన అబ్రాహాము దేని మీద దృష్టి పెట్టాడు? పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఏం చేస్తా ఉన్నాడు? అందుకే అక్కడ ఉన్నాడు. అబ్రాహాము ఎవరికి కనబడతా ఉన్నాడు? ధనవంతుడు కనబడతా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎందుకు తెలుసా? ఈ వ్యర్థమైన దాని మీద ఆయన ఏం చేయలేదు. మరి మన మనసు దేని మీద ఉంది? అంత వ్యర్థమైన దాని మీదే. ఘనమైన దాని మీద ఇంకా మనసు ఏం చేయలేదు, మరల. అర్థమవుతుందా? పరలోక రాజ్యము మంచి ముత్యం ఎదుగుతున్న ఒక వర్తకునికి పోలి ఉన్నది. ఒక మంచి ముత్యము కలిగి ఉన్నప్పుడు ఆ వర్తకుడు ఏం చేస్తాడు? తన కలిగినంతయు అమ్మి ఏం సంపాదించుకుంటాడు? ముత్యం ఒకటే, ఎంతో ఉంది, కానీ అన్నిటికంటే ఇది ఎట్లాంటిది? విలువైన. అందుకే ఆయనకున్నదంతా ఆయన ఏం చేయలేదు, లక్ష్య పెట్టాల. ఇది ఆ ముత్యము దేనికి సాదృశ్యం? అమ్మా ఇప్పుడు చెప్పాను కదా, ఏమన్నారు మరి? పరలోక రాజ్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం ముందు ఇది ఏది ఎన్నదగినది కాదు. కాకపోతే దానిని చూడక దీనిని చూచి, ఈ వ్యర్థమైపోయే దానిని చూచి ఏం చేస్తా ఉన్నాం? ప్రభునందు ప్రేమించే వారులారా, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, వ్యర్థమైన దాని మీద ఏం చేయకూడదు? మనసు పెట్టుకో. అన్ని వ్యర్థమే. దీనిని, ఈ దేహాన్ని ఎంతో పోషిస్తూ ఉన్నాం, దీనిని కాపాడు కొరకు సమస్తాన్ని ఇస్తూ ఉన్నాం. ఒక దినాన్ని ఇది మనతో రాదు, వ్యర్థమే. వస్తుందా? నువ్వు ఎన్ని స్నోలు పూసినా, ఎన్ని పెర్ఫ్యూమ్స్ రాసినా, ఎంత చక్కనైనటువంటి సంగతులు దీనికి అమర్చినా, ఒక దినాన్న ఇది నేనేం చేస్తుంది? విడిచిపెట్టడం ఒకటి ఉంది. అది ఇప్పుడు వ్యర్థమైంది ఏది? శరీరము. నీకు కలిగిన అంత వ్యర్థము కానిది ఏది? ఆ నిత్యత్వం. అయితే దాని మీద నువ్వేం చేయట్లేదు, మనసు పెట్టట్లా. వ్యర్థమైన దాని మీదే. ప్రభునందు ప్రేమించే వారులారా, చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు ఇదేంటంటే ఘనమైనది. ఇది ప్రవర్తనను ఏం చేయాలా? ఎక్కడా? నీ దేవుడి మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలి? నువ్వు ఈ జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు
ఘనమైనది చేస్తా ఉన్నట్టు చదువుతా ఉన్నావా? వ్యర్థమైన దాని యందు నీవు ఏం చేయకూడదు, మనసు పెట్టకూడదు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టామనుకో నష్టమే. ఘనమైనది ఏంటో భక్తుడు చెప్తా ఉన్నాడు, నిలబడేది ఏంటో ప్రసంగి చెప్తా ఉన్నాడు, బహుమానం తెచ్చేది ఏంటో జ్ఞాని అయిన సొలొమోను చెప్తా. ఏంటయ్యా అంటే నీ ప్రవర్తనను ఏం చేయాలా? ఇది ఘనమైనది, ఇది వ్యర్థమైంది కాదు. తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడు? చచ్చును. కానీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునేవాడు ప్రవర్తనను ఏం చేస్తూ ఉన్నాడు? ఎంతమంది జాగ్రత్తగా చూసుకున్నాడు దానిని, అది అపవిత్రపరచకూడదని. ఏది? ఆ ప్రవర్తన విషయమై వారు కలిగిన పట్టింపు. నా జీవితంలో మనము కూడా భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏం లేకుండా ప్రవర్తిస్తుంటాం? భయం. నన్ను అనేవాడు ఎవడు? ప్రభువునందు ప్రేమింటి వారులారా, ఆకాశం నుండి ఆయన కనుల చేత మనం ఏం చేస్తూ ఉన్నాం? చూడబడతా ఉన్నాం. కాబట్టి నీకు నాకేముండాలా? నీకు నాకేముండాలా? భయం ఉండాలి. ప్రవర్తనను జాగ్రత్తగా ఏం చేయాలా? చూసుకోవాలి. ఇది ఘనమైంది. అయితే మనం ఏం చేస్తూ ఉన్నామంటే దీని మీద ఏం చేయట్లేదు, దృష్టి పెట్టనటువంటి వారుగా ఉన్నాం. నీ దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలా? ప్రభువునందు ప్రేమించే వారులారా, ఈ మాట మొదటిది. రెండోది చూస్తాం చూడండి, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్త చూసుకును. బలర్పించుడి కంటే సమీపించి ఆలకించుట ఏది శ్రేష్టమో నువ్వు దానిని గనక చూడగలిగితే బుద్ధిహీనులు అర్పించుట బలి అర్పించుడి కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. నీవు నేను కూడా ఆలకించేటువంటి సంగతి. అబ్రహాము ఏం చేశాడు? ఆలబెట్టినాడు. అబ్రహాము దేవుని మాట ఆలకించినాడు. దేవుని సన్నిధిలో అబ్రహాము శ్రేష్టమైన దానిని చేయుటి కొరకై నీవు నేను ఆలబెట్టాల. సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధి లేకపోతే ఆ మాట కదా, వ్యర్థమైన దాని యందు ఇది వ్యర్థమైనది కాదు, ఇదేంటిది? ఘనమైనది. ఏది? సమీపించి మరి ఉత్తమమైన దానిని ఏం చేసింది ఆమె? ఏం చేసింది? దేవుని పాదం వద్ద కూర్చుండి ఆయన బోధ సమీపించి ఆలకించుట. మరి ఆలకిస్తా ఉన్నావు ఆయన మాట? ఆలకించిన వారిని కదా గణపరిచినాడు. వాస్తవమే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి ఒకవేళ మనం చూడగలిగితే మార్త ఏం చేసింది? అనేక పనుల విషయమై విచారం కలిగి దేవునికి ఏదైనా చేయాలని, అది దానికంటే శ్రేష్టమైనది. ఇప్పుడు మార్త పెట్టినటువంటి దృష్టి మరియు పెట్టినటువంటి దృష్టి ఏది మంచిది? ఏది మంచిది? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టింది ఎవరు? మార్త కదా. మార్త పెట్టింది, పెట్టలేదా? మార్త చేసిన పనిని దేవుడు ఏం చేయలేదు? మెచ్చుకోలేడు. అయితే అది బహుమానం పొందదగినది కాదు. ఏది బహుమానం పొందగలిగిందంటే, ఏది ఘనమైందంటే ఆలకించుట. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ మరియ ఉత్తమమైన దానిని, ఆయన బోధ వినుటను బట్టి మరి ఏం చేసింది? నీ జీవితంలో కూడా గమనించు, ఈ ఉత్తమమైనది. అందుకే కీర్తనగాడు అంటాడు, వ్యర్థమైన దాని యందు ఏం చేయకు, మనసు పెట్టు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వ్యర్థమైన దానిని చేసి ఏం చేస్తూ ఉన్నాం? ఘనమైన దానిని విడిచిపెడతా ఉన్నాం. దేవుని పాదముల దగ్గర కూర్చుండుట ఎంతకాలం అయిందో కదా. ఆయన మాట ఆలకించుట ఎంతకాలం అయిందో కదా. చేస్తూ ఉన్నావు అలవాటు ప్రకారంగా ప్రార్థన, చేస్తూ ఉన్నావు చదువుతూ ఉన్నావు అలవాటు ప్రకారంగా ఏంటది?
బైబిల్. ఒకసారి ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే తొందరగా చదివేస్తాను. 4 అధ్యాయాలు చదివేశాను, ప్రార్థనలు 4 అధ్యాయాలు చదివేసి కానీ ఏం వచ్చిన గుర్తుంది? 4 అధ్యాయాలు చదివేశాం కానీ ఏం వచ్చిన ద్వారా దేవుడు మాట్లాడాడు? 4 అధ్యాయాలు చదివేశాం కానీ ఏ వచ్చినాన్ని గుర్తుపెట్టుకున్నాను? నేను దినానికి 4 అధ్యాయాలు చదువుతాను, మళ్ళీ అప్పుడు దేవుని సన్నిధిలో 4 అధ్యాయాలు చదివేశాను ప్రభా, కానీ ఏం లేదు, 4 అధ్యాయాలు ఒక వచ్చిన కూడా గుర్తులేదు. ఏది ఉపయోగం? అది చదివేశాం అంతే, దేవుడికి మొక్కుబడి చెల్లించేసాం అంతే. అది శ్రేష్టమా? కాదు. ఒక వచనం చదివినా దాన్ని భద్రపరుచుకునుట శ్రేష్టం. ఒక అధ్యాయం చదివినా దేవుడు ఏం మాట్లాడో అది ఎరుగుట శ్రేష్టం. మరి ఆ ఉత్తమమైన దానిని వ్యర్థమైన దాని మీద నువ్వేం చేయొద్దు, సమీపించి ఆలకించుట ఏంటది? శ్రేష్టము. ఇప్పుడు నీవు నేను కూడా వచ్చాం, ఆదివారం పాస్టర్ గారికి కనపడ్డాం, ఆదరించుకున్నాం, దేవుడికి కూడా సంతోషమే. ఇదా? లేకపోతే కానుక వేసేసాం, ఇదా? లేకపోతే దశమ భాగం వేసేసాం, ఇదా? లేకపోతే అందరూ మనల్ని మంచోళ్ళు అనుకుంటున్నారు, ఇదా? కావాల్సిందేంటి? కావాల్సిందేంటి? దేవుడు కదా నిన్ను మెచ్చాల్సింది. దేవుడు మెచ్చితే కదా నీకు ఘనమైనది. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుడి కంటే సమీపించి ఆలకించుట మరి శ్రేష్టమైన దానిలోకి నీవు వచ్చావా? ఈ శ్రేష్టమైనది ఇదన్నది మొదటిదేంటి? అమ్మా చెప్పండి, నేను మర్చిపోయాను. ప్రవర్తన ఏం చేయాలా? ఇది శ్రేష్టమైనది. రెండవది సమీపించి ఆలకించుట. మూడో చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. రెండో వచ్చిన ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున ఏముండాలా? అది కొద్దిగా. కానీ మన మాటలు ఎలా ఉన్నాయి? విస్తారంగా ఉన్నాయి, కొద్దిగా లేవు. క్రైస్తవుడు మౌనంగా ఉంటే దేవుని వాక్యం వివేకని కొద్దిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఏది శ్రేష్టమైందంటే కొద్దిగా ఉండుట. ఒకవేళ మాట్లాడినా ఒక్క మాటతో ఏం చేయాలా? కానీ ఆగవు. ఏమో ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ మొదలెడతావు, ఇంకెక్కడ ఆగుతావో తెలియదు నువ్వు. అదవుతుందా? ఒక్కోసారి కోపం వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తావు? ప్రారంభిస్తావు, అది ఆగదు. అదేం చేయదు, ఆగదు. ఆగాల. ఎలా ఉండాలా? కొద్దిగా ఉండాలి. ఎలా ఉండాలా? ఈ కొద్దిగా ఉంటే నువ్వేం చేస్తావంటే జ్ఞానిగా పిలువబడతావు. విస్తారంగా మాట్లాడటం వలన ఏమొస్తుంది? దోషం వస్తుంది. ఏ విషయమైనా ఎలా మాట్లాడాలా? మితముగా. అన్ని విషయంలో ఎలా ఉండాలంట? మితంగా ఉండాలి. కానీ ఏం చేస్తాం? తేనెని కనుగొంటివా తగినంత మట్టుకే ఎక్కువ తాగినడలా కక్కేస్తావేమో కదా. కానీ మనం ఏం చేస్తాం? తగినంత తాగుతామా? అయ్యా కుటుంబానికి అయితే మనిషికి ఎంత కూర్చుకోవాలా? మనిషికి ఎంత కూర్చుకోవాలా? సేరా మనిషికి ఎంత కూర్చుకోవాలా? తగినంత. ఓమేరు ఎంత కూర్చుకోవాలా? మరి బైబిల్ చదువుతున్నారు కదా, ఎలా ఉండాలా? ఎక్కడికి వెళ్ళినా ఏ జరిగినా చెప్పగలిగేలా ఉండాలి. ఎంత కూర్చుకోవాలా? ఎంత కూర్చుకున్నాడు? మోషే అన్నాడు, అది ప్రతిరోజు దొరుకుతాయా, ఆదివారం దొరక తప్ప. మీరు మనిషికి ఎంత చేసుకోవాలా? ఓమేరు. ఆడు ఇంకా ఎక్కువ కూర్చుకున్నాడు. సాయంత్రం తినేమన్నాడు, తినలేదు, మిగిల్చాడు. ఏం చేసింది? మరి అంతే. మరి
మితంగా ఉండం మనం. అంత నొల్లేయాల. ఏడు ఉపయోగము? ఎంత నొల్లేసినా పట్టుకెళ్తావా? ప్రభునందు ప్రేమింటి వారిలారా, నిన్న యూత్ మీటింగ్ జరిగింది అమలాపురంలో. అమలాపురం యూత్ మీటింగ్ జరిగితే ఆయన పాస్టర్ గారు లాస్ట్లో చెప్తా ఉన్నాడు, అందరికీ సమృద్ధిగా ఉంది, ఐస్ క్రీమ్ కూడా పెట్టాం, ఐస్ క్రీమ్ కూడా పెట్టాం, మీరే తీసుకోండి, పక్క వాళ్ళది ఏం చేయదు అని 2 తీసుకున్నాడు అనుకో, ఒక ఎవరికైనా తక్కువ వస్తుంది కదా. 2 తీసుకుంటే ఒకటి ఆయన ఏం తెచ్చాడు, ఒకటి తెచ్చాడు, మీరు తీసుకోండి, పక్కోడిది ఏం చేయకూడదు, నీ పొరుగు వాడిది ఏం చేయకూడదు, వాడికి తక్కువ వద్దు కదా మరి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి, మనము మితముగా ఉండాలా, కొద్దిగా ఉండాలా. ఈ లోకమును ఎక్కువగా ఏం చేయకూడదు, అనుభవించకూడదు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ లోకాన్ని అనుభవిస్తూ ఉన్నాం తప్ప దీంట్లో కొద్దిగా ఏం చేయలేకపోతా ఉన్నాం, ఉండలేకపోతా ఉన్నాం. చదువుతా ఉన్నావా? కొంచెమే ఈ మాటను కనుక మనము జ్ఞాపకం పెట్టుకుంటే, ఈ కొద్ది మాటలు, ఏ మాటలు ఇవి? కొద్ది మాటలు ఎంత శ్రేష్టమైనవి కదా. దేవుడు చెప్పినట్టు చేస్తే మన జీవితానికి ఎంత మేలో. ఎక్కడైనా ఎలా ఉండు, కొద్దిగా ఉండు. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కువ ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఎక్కువగా మాట్లాడడానికి. మితముగా ఉండు, నీకు అన్నీ తెలుసు, తెలియనట్టుండు, కొద్దిగా ఉండు. దాని గురించి నువ్వు జ్ఞానం అని ఎంచబడతావు. ఎక్కువగా ఉంటే జ్ఞానం కాదు, సమస్తము వ్యర్థమే. మనం కొన్ని పర్యాయం ఏం చేస్తామంటే నేలకు పోయేదని ఎత్తికి రాసుకుంటాం. దేన్ని బట్టి? ఆ కొంచెం ఉండక నేలకు పోయేదని ఏం చేస్తాం? ఏంటంటే మనం కొద్దిగా ఉన్నాం, ఏం చేస్తాం? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఇది 3వది, వ్యర్థము కానిదాన్ని చెప్తా ఉన్నాం. వ్యర్థమైనవి కాదు ఇవన్నీ, ఏంటివి? శ్రేష్టమైనవి. 4వ చూసి మనం ముగిస్తాం. చూడండి, అది అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధి అనాలోచిగా పలుకుటకు నీ హృదయమును త్వరపడియక. అది 4వది ఏంటది? కాచుకోవుట. మొదటిది ఏంటి? ప్రవర్తన. 2వది ఏంటి అమ్మా? సమీపించి ఆలోచించుట శ్రేష్టం. 3వది ఏంటి? కొద్దిగా ఉండాలి. 4వది ఏంటి? కాచుకోవాలి. మనల్ని మనము ఏం చేయాలా? ఇంట్లోనికి ఏమి రాకుండా ఏం చేస్తూ ఉంటాం? ఇంట్లోకి ఏమి రాకుండా ఏం చేస్తూ ఉంటాం? కాచుకుంటామా లేదా? ప్రహరీ కట్టుకుంటాం, దానికి తలుపు, దానికి గేట్ పెడతాం, లోపల మళ్ళా ద్వారబంధం దగ్గర తలుపు పెడతాం. అన్ని ఇదంతా దేని కొరకు? భద్రత కొరకు. అదవుతుందా? యుద్ధానికి వస్తున్నప్పుడు అంచెలంచెలుగా ఏం చేస్తారు? భద్రత పెడతా ఉంటారు. అదవుతుంది. ఇప్పుడు ఈ దినాలలో లేవు, కానీ ఆ దినాలలో ముందు కోటకు ముందు ఏముంటుంది? కందకం ఉంటుంది. దాని ఏంటంటే నీళ్ళు ఉంటాయి. దాంట్లో ఏం వేసేవారట? మొసళ్ళు. ఎందుకంటే శత్రువు తొందరగా ఏం చేయకుండా, లోపలికి రాకుండా. మనం కూడా ఏం చేయాలా? మనకు శత్రువు ఉన్నాడు లేడా? మనకు శత్రువు ఉన్నాడా? ఉన్నాడు. వాడి పని ఏంటి? ఎప్పుడు ఏం చేయాలా? ఎప్పుడు దూరిపోవాలా? ఎక్కడ? హృదయంలో. దేవుడు దూరడా అమ్మా? దేవుడు దూరదా? శత్రువు దూరదా? కబ్జా చేసేవాళ్ళు ఎవరు? ఏమంటే ఇప్పుడు స్థలాలు ఉన్నాయి, కొంతమంది కబ్జా చేస్తూ ఉంటారు. కబ్జా చేసేవాడు ఎవడు? చెడ్డోడా మంచోడా? చెడ్డోడే చేస్తాడు. మంచోడు ఎందుకు చేస్తాడు? మంచోడు ఆటి స్థలం మనకెందుకు అనుకుంటాడు. చెడ్డోడు ఏం చేస్తాడు? కొంచెం కలిపేసుకుంటే బాగుండు, కొంచెం కలిపేసుకుంటే బాగుండు. చెడ్డోడు పని అది. మంచోడి పని ఏంటి? ఆడుజోలు మనకెందుకు. ఇప్పుడు అపవాది ఎట్లా అంటాడు? చెడ్డోడు ఆడేం చేయాలా? దూరాలా. దేంట్లో? దేవుడు ఎట్లా అంటాడు? మంచోడు. ఆయన దూరతాడా? దూరడా? వాక్యం చెప్పండి.
ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని అది తీర్తేనే వస్తాడు ఆయన. ఆయన అక్రమంగా రాడు. అక్రమంగా ఈడేం చేస్తాడు? వీడు అక్రమమే, సక్రమం వీడి దగ్గర. ఏదో రూపేనా ఏం చేయాలా? అసలు అవమ్మతో సాతాను గారు మాట్లాడా? సాతానంతో అవమ్మ మాట్లాడిందా అమ్మా? సాతాను గడు అవమ్మతో ఆడికి అవసరమా? మరి అది ఆడి పని. అది నేను ఎలాగూ నువ్వు మంచిగానే ఉంటావు, ఎందుకంటే దేవుని ఆత్మలో ఉండి నీకు మంచి చెడ్డలు చెప్తా ఉన్నాడు. ఆదరణకర్తను మీ వద్దకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ పాపం చేసినా మొదట ఏం చేస్తుంది? మనసు. కానీ అపవాది ఏం చేస్తాడంటే దాంట్లో దూరిపోయి ఏం చేస్తాడు? అందుకనే ఏది శ్రేష్ఠ వ్యర్థమైన దాన్ని చూడకు. 4 సంగతులు. 4వది ఏంటంటే ఏం చేయాలా? కాచుకోవాలి. ఏం చేయాలా? కాచుకోవాలి. ఏం కాచుకోవాలా? ఆడి నీ దగ్గర రాకుండా ఆడు దూరిపోతాడు. అవమ్మ ఏం చేయలేదు? కాచుకోలేకపోయాను. దేవుడు కాచుకున్నాడు. ఎలా కాచాడు? దేవుడి దగ్గరే దూరిపోయినాడు. మనకు దూరతం సులువ కష్టమా? సులువే. దేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఆయన ఆకలి 40 దినాలు ఉపవాసం ఆకలి కొంటే ఆకలి కొన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా. మరి దేవుడు ఏం చేశాడు? కాచుకున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన నువ్వు కాచుకోవాలా. ఇది శ్రేష్టమైనది. వ్యర్థమైన దాని మీద మనసెట్టకు, వ్యర్థమైన దానిని అనుసరించుకు. సూర్యుని కింద జరిగేటువంటి సంగతులు వ్యర్థమైనవే, కానీ 4 సంగతులు ఉన్నాయి. ఎన్నో సంగతులు ఉన్నాయి. మన గమని కొరకే 4 చెప్పుకున్నాం. వ్యర్థమైనవి కాదు ఇవి. ఇవేంటి? ఆయన మందిరమునకు పోను నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే నువ్వేం చేస్తావు? బహుమానం పొందుతావు. రెండవదిగా భక్తిహీనులు అర్పించినట్టు బలి అర్పించుడి కంటే సమీపించి ఆలోకించుట శ్రేష్టం. మరి ఆ శ్రేష్టమైనది అని చేసింది. మూడవదిగా ఏం చెప్పుకున్నాం అమ్మా? కొద్దిగా నీ మాట్లాడటం ఉండాలా. 4వది చివరిగా కాచుకొనుట. ఏం చేయాలా? లేకపోతే వాడు ఏం చేస్తాడంటే నీ లోపలికి వచ్చేసి నేనేం చేస్తాడు? పాడు చేయాలని చూస్తాడు. ఇంకా ఆడి పనే అది. ఒకడు కాదు, ఆ శానబట్టిన దెయ్యంలో శానబట్టినటువంటి వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఆ శాన దెయ్యం పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 మంది? 2000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఎంతమంది దూరపడి చిన్నగా చోటు ఇచ్చేవానికి ఎంతమంది దూరిపోతాడు? కాబట్టి నువ్వేం చేయాలా? కాచుకుంటే అపవాది నీ దగ్గరకు రాకపోతే నీకు మేలే. కానీ శ్రేష్టమైన దాని వైపు నువ్వేం చేయట్లేదు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకో, శ్రేష్టమైన వాటి వైపు చూడు. 4 సంగతులు చూచాం. అబ్రహాము దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు అన్నాడు. పునాదులు ఆ పట్టణముగా అబ్రహాము ఆయన ఆలకించేటువంటి వాడిగా నీవు ఎలా ఉంటే గొప్ప ధన్యతలోకి వస్తావు. మరియా ఆలకిస్తా వచ్చింది. అవుతావునా? కాచుకోవాలా. మన ఆత్మీయ జీవితం భద్రపరచుకునే కొరకాయి మనం ఏం చేయాలా? ఇవి శ్రేష్టమైన. కానీ ఇంకా మనము వ్యర్థమైన వాటి వైపు చూచి ఏం చేస్తూ ఉన్నాం? వాటి వైపు చూడకుండా మేలు పొందుడికాయి దేవుడు మనకు సహాయము ఘనమైనది చేసి ఆ బలలో పాలుపొములు పొందుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. పాట సంఖ్య 488, పాట పుస్తకాలు 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు.
పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. ప్రకటనల కొరకే ప్రార్థిస్తురండి. ప్రకటించిన రీతిగా పాల్గొంపు పొందుతూ రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఈ వారం అంతా కూడా మరి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నెలంతా కూడా ఆయా చోట్ల మీటింగ్స్ ఉన్నాయి. పిల్లలు సెలవులు దినాలు కాబట్టి మరి అనేక చోట్ల కూడికలు ఉన్నాయి. వాటి కొరకే ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం పెట్టుకోనండి. 16వ తారీఖు మంగళవారం సహోదరులకు కూడి కలిగి ఉంటారు. 16వ తారీఖు మంగళవారము సహోదరులకు కూడి కలిగి ఉంటారు. 9 గంటలకే, 2 గంటలే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోనండి. 9 to 11, 10, 11. మీరు త్వరగా వస్తే త్వరగా ముగిస్తారు. మీరు లేట్ అయితే లేటుగా ముగిస్తారు. వేసంకాలం అయిపోయేంత వరకు కూడా కార్యక్రమం 2 గంటలే కలిగి ఉంటాం. తర్వాత 17వ తారీఖు బుధవారము నిడదవోలులో బాప్తిస్మాలు ఉన్నాయి. వాటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. 18వ తారీఖు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. 18వ తారీఖు లక్షవారము ఉపవాస ప్రార్థన కూడా కలిగి ఉంటాం. 19, 20 శుక్రవారం శనివారము తిరుడుమెట్ట నూతన యెరూషలేము ప్రార్థన మందిరం ప్రత్యేకమైన కోడికలు ఉన్నాయి. 19వ తారీఖు ఆటో పెడతాం. ఎందుకంటే ఉదయకాలం మీటింగు, మధ్యాహ్నం సహోదరులకు కూడుకుంటుంది. సాయంత్రం వరకు ఉండి సాయంత్రం నుంచి రావద్దు. మీరు రాత్రికి ఉన్నానన్నా పర్వాలేదు, మీ వెసులుబాటును బట్టి. 19వ తారీఖు 20వ తారీఖు మరి తిరుడుమెట్ట నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో ప్రత్యేకమైన కోడికలు. సౌడు సీత్ సామ్యుయల్ గారు మరి వాక్యాన్ని బోధించడానికి వస్తారు. కాబట్టి ఆ మీటింగ్స్ వరకే ప్రార్థన చేస్తారండి. 19వ తారీఖు ఆటో పెడతాము. మీరు సాయంత్రం వరకు ఉంటే సాయంత్రం వరకు ఉండొచ్చు, రాత్రి మీటింగ్ వరకు ఉంటే రాత్రి మీటింగ్ కూడా ఉండొచ్చు. ఉదయము 10ంటికి వాక్య పట్టణం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి సహోదరులకు కూడుకుంటుంది. సహోదరు సేచ్ విలియమ్స్ గారి యొక్క భార్య కూడా వస్తూ ఉంది. ఆమె సహోదరులకు కూడా తీసుకుంటుంది. కాబట్టి మీరు సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 7:30 గంటలకల్లా ఆటో సిద్ధపడి ఉంటుంది. 9:30, 10 గంటలకల్లా మనము అక్కడ వెళ్ళేట్టుగా జ్ఞాపకం పెట్టుకోనండి. ఎండ తగలకుండా, కొంచెం ముందేరిపోయినా పర్వాలేదు, ఎండ తగలకుండా. 20వ తారీఖు కూడా ఉంది, వస్తానంటే 20వ తారీఖు కూడా వెళ్ళొచ్చు. ప్రార్థన చేస్తారండి. 21 ఆదివారము ఉదయం 8 గంటలకే ఆరాధన కొరకే చేరి వస్తాం. జ్ఞాపకం పెట్టుకోనండి. మీరు 8 గంటలకు వస్తే 10:30 కల్లా వదిలేస్తాం. మీరు 8 గంటలకు రాలేదు కాబట్టి, 8:30కు వచ్చారు కాబట్టి 11 అయింది. 8 గంటలకు రావడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రకటనలు గమనిస్తురండి, ప్రార్థిస్తురండి. పాల్గొను పొందుతూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తాను. 18వ తారీఖు ఉపవాస ప్రార్థన జ్ఞాపకం పెట్టుకున్నాడు. 9 గంటలకే, అది కూడా సాధ్యమైన తొందరగా విడిచిపెడతాం. ఎందుకంటే మనకు ఇంచుమించు 4-5 గంటలు ఉంటుంది ఉపవాస ప్రార్థన. అయితే ఒక 2:30, 3 గంటలు కలిగి ఉంటాము. 2 వర్తమానాలు ఉంటాయి కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ పరిచర్య కొరకే ప్రార్థిస్తారండి. పాల్గొను పొందుతూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తర్వాత మీరందరూ ప్రార్థించిన రీతిగా మరి బిడ్డలు రిజల్ట్ వచ్చినాయి. మొన్న ఏ తారీఖు, అది 12వ తారీఖు. మీ అందరి ప్రార్థనలు బట్టి, దేవుని దయని బట్టి బిడ్డలు మంచి మార్కులతో పాస్ అయ్యారు. 2 పలహారాలు ఉన్నాయి. ఒకటి
మా బిడ్డలు ఇద్దరు పాస్ అయ్యారు. 2 సుకీర్తి, మరి భూషణ్ గారు, బేబీ గారు, మరి కుమార్తె సుకీర్తి కూడా ఇంటర్, అదే ముగ్గురు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు. దేవుని కృతజ్ఞత చెల్లించుట కొరకై పలహారాన్ని తెచ్చారు. 2 పలహారం కూడా తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ప్రార్థన ఆశీర్వాదం అనంతరము మీకు పలహారం పెడతారు. తర్వాత మీ ఇంటికి వెళ్ళొచ్చు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి ఇచ్చారు. నీ ప్రజల్ని ఇంటికి వచ్చారు ప్రభా. ప్రార్థన వర్తమానం విన్నారు, ఆరాధన వర్తమానం విన్నారు, బల వర్తమానం విన్నారు. ఆ విన్న వాక్యము వారి హృదయాలలో మంచి నేలమైన విత్తనం వలె ఉండి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపులను తీసుకురాయండి. నేను ఏదైతే బోధించలేకపోయినాను మానవ అందుబాటులను బట్టి ప్రభా, మరి మీరే వారికి బోధిస్తురండి. మీరు వారితో మాట్లాడుతురండి ప్రభా. నీ మాటలు వారి చెవుల్లో గింగురుమన్నట్టు కొరకాయ సహాయపడుతురండి. సమీపించి ఆలోచించడం శ్రేష్టమనే మాటను వారు గమనించడి కొరకు, పవిత్రపరచుకున్నట్టు కొరకు, యథార్థవంతులుగా ఉండేటి కొరకు, వారు ప్రార్థన చేయటి కొరకు, ఆ ఆశీర్వాదము ఆ వర్ధిల్లుట వారు అనుభవించడి కొరకు సహాయపడుతురండి. నీ ప్రజలు ఇంటికి వచ్చారు ప్రభా. మరి వారి సన్నిధిలో కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు, నీ శరక్తాలు ఎక్కివించారు, తమ హృదయకాలకు దర్శన భాగ శాస్త్రాన్ని సమర్పించారు. తిరిగి తమ గృహాలకు వెళ్తూ ఉన్నారు. మీ నిండైన దీవెన ఆశీర్వాదములతో వారిని పంపిస్తారండి. వారి కొరకే వారు ఉంచిన భాగములు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపులను తీస్తురండి. సహాయపడుతురండి, కృప చూపిస్తురండి ప్రభా. మరి పెర్సి విషయమై, పెర్సి జాయ్ విషయమై, మెర్సి జాయ్ విషయమై, సుకీర్తి విషయమై ప్రభా మీరు చూపించిన కృప అంతటిని బట్టి నీకు వందనములు. అనేక మంది దైవ సేవకులు, పరిశుద్ధులు, సంఘాలు వారి కొరకే ప్రార్థిస్తూ వచ్చాయి. వారికి అనుగ్రహించిన మంచి విజయాన్ని బట్టి మీకు వందనములు ప్రభా. కృతజ్ఞతగా వారు పలహారం తెచ్చుంటుండగా సహాయపడుతూ, పరిశుద్ధులు తింటుండగా కావలసిన క్షేమం అనుగ్రహించి ప్రతి కీడు నుంచి తప్పిస్తారండి. బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అది వారికి దేహములకు ఆరోగ్యము, మీ నామమునకు మహిమకరంగా నుండి సహాయపడుతాం. మళ్ళీ అలా చేరువచ్చి పర్యంతము మీ సన్నిధి, మీ సహవాసము మాతో ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మనందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్తపోషణ తెచ్చుకుంటాం. మా ప్రభు మా రక్షణ యేసునామమున ప్రార్థించి అడిగి ప్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మక అన్యుని సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులందరికీ శోమలోని పరిచర్యకును సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు ఆనందమయ. పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూర్చోనండి.